దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం, పార్టీలు, సర్వ సమాజం, భారతీయులు అందరూ కూడా భారత రాజ్యాంగబద్ధంగా మనం బ్రతకాలని కోరుకునేవాళ్ళం తప్ప నాకు మనుధర్మశాస్త్రం కావాలి, మతం కావాలి, కులం కావాలని చెప్పి ఎవరు కోరుకోరు. కానీ ఈ కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నటువంటి జాతీయ పార్టీల్లో బీజేపీ మతోన్మాద పార్టీ అనే ఒక ముద్ర అనేది పడింది. కాంగ్రెస్ పార్టీ కులోన్మాద పార్టీ అనే ఒకటి ముద్ర పడింది. దానికి ఒక వివరణ ఇస్తున్నాను మిత్రులారా. ఎందుకనంటే ఈ బాబ్రీ మసీదు, రామాలయం వివాదాన్ని తీసుకొచ్చి హైందవులందరినీ ఒక వేదిక మీద తీసుకురాగలిగారు ఈ బీజేపీ. మనుధర్మ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కులాలుగా విభజించి పరిపాలించడానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ దేశాన్ని నాశనం చేసినవి తప్ప దేశాన్ని బాగు చేసినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలు లేవు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని తెలుగువారి పౌరుషంతో, తెలుగువారి ఆత్మగౌరవంతో అది స్థాపించినటువంటి పార్టీ. మరి ఎన్టీ రామారావు గారేమో పురాణాలని అన్నిటినీ కూడా ఆయన మార్చేసి బ్రాహ్మణులకి సరైనటువంటి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే పురోహితులకి రిటైర్మెంటు అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చాడు. పురోహితులు కానీ, పాస్టర్లు కానీ, మామూలు కానీ వాళ్ళకి ఉద్యోగ విరమణ అనేది లేదు. దేవుడు నియమించినటువంటి వ్యక్తికి మళ్ళీ నువ్వు చేయకూడదు, నువ్వు ఈ పురోహితునికి 60 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి నువ్వు చేయకూడదు అని ఆంక్షలు పెట్టేటువంటిది ఈ రాజకీయాల్లో భారత రాజ్యాంగంలో కూడా లేదు. దేవుడు వ్యక్తిగతం, ఆరాధన, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, ఆరాధనలో అది భారత రాజ్యాంగంతో సంబంధం లేనిది. ఎన్టీ రామారావు గారు ఆయన కర్ణాల వ్యవస్థను తీసేశాడు. దేవాదాయ శాఖలో పనిచేసే పురోహితులకి ఒక ఏజ్ లిమిట్ పెట్టాడు, ఉద్యోగస్తులాగా, ప్రభుత్వ ఉద్యోగస్తులాగా. అది చట్ట వ్యతిరేకమే, రాజ్యాంగ విరుద్ధమే, ప్రజాస్వామ్యానికి అది చాలా విరుద్ధమైనటువంటిది. ఇంకా ఈ భారతదేశంలో ఎన్నో పార్టీలు, శివసేన కానీ, తృణమూల్ కాంగ్రెసు, ఎంఐఎం పార్టీ ఉందంటే ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ముస్లిం లీగ్ పార్టీ. అది వాళ్ళు ఇప్పుడు ఎంఐఎం బ్రదర్స్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ ఎలక్షన్ టైంలో ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కాంగ్రెస్తోనూ పొత్తు పెట్టుకొని ఆయన వేరే వేరే రాష్ట్రాల్లో నామినేషన్లు వేసి బీజేపీని గెలిపిస్తాడు. ఆయన ఇప్పుడు ముస్లింల్లో ఐక్యత లేదు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ నాయకులు, ముస్లిం నాయకులు, హైందవ నాయకులు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ అధికారం కోసమే, కేవలం అధికారం కోసం భారత రాజ్యాంగాన్ని అతిక్రమించి, భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా, భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలించకుండా అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళు అలా పరిపాలిస్తుంటారు. ఇక ఈ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు చూస్తే ఆయన అన్నా హజారే గారు లోక్పాల్ బిల్లు, ఆయన సామాజిక ఉద్యమకారుడు,
ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. సామాజిక ఉద్యమాలను అడ్డం పెట్టుకొని లోక్పాల్ బిల్లు అనేది కాంగ్రెస్ గవర్నమెంటే ఆ లోక్పాల్ బిల్లు పెట్టాలి అని చెప్పి ప్రవేశపెట్టింది. దాన్ని అన్నా హజారే గారు సామాజిక ఉద్యమకారుడు ప్రవేశపెట్టామన్నాడు. అది పెట్టింది లేదు, ఏడిసింది లేదు. ఆయన అడ్డం పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన. ఇలా ప్రధానంగా చూస్తే ప్రతి పార్టీ కూడా, ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, ప్రజారాజ్యం పార్టీ. ఆయన ఎజెండా ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఏదో 18 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఆ తర్వాత చిరంజీవి గారు కుటుంబ రాజకీయం, కుల రాజకీయం, సిండికేట్ రాజకీయానికి ఒక పునాది వేసినటువంటి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నువ్వు జనసేన పార్టీ పెట్టు, నేను ప్రజారాజ్యం పెట్టాను, 18 సీట్లు వచ్చినాయి, సీట్లు అమ్ముకున్నాం, కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం, సినిమాలోనే కాదు సీట్లు అమ్ముకుని కూడా సంపాదించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే నేను కేంద్ర మంత్రి వచ్చేసింది, మన పేరు ప్రఖ్యాతులు దేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు జనసేన పెట్టు, రేపు తర్వాత ఈ ప్రజారాజ్యం రూపం మార్చుకుని జనసేనగా మారిందని చెబుతాను. నేను ఆనాడే విశ్లేషణ చెప్పింది, నేను చెప్పింది కాదు. ఎటు షేక్వేర్ అను, మదర్ తెరేసాను, అంబేద్కర్ అను జనాల్లోకి వెళ్ళు. ఆ తర్వాత ఎట్లాగో ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారులు అవుతున్న నరేంద్ర మోడీని ఎవరేం చేయలేరు. మనం ప్రజల కోసం మనం ఎందుకు శత్రులు అవ్వాలి, మనం మీద ఐటీ దాడులు ఎందుకు జరిపించుకోవాలి, మనం బ్రతక నిల్చుకోవడమే అని చెప్పి తమ్ముడు పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ పెట్టించి ఫస్ట్ టీడీపీతో పొత్తు పెట్టుకో, నరేంద్ర మోడీని నరహంతకుడను, వాస్తవే నరహంతకుడే, దేశద్రోహి అను పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన చుట్టూ, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వీళ్ళని తిట్టు. ఇట్లా ఉంటేనే రాజకీయాలు అనేది ఇలాగ ఉండాలి. రాజకీయాల్లో లౌకిక ఉండాలి. రాజకీయాల్లో ఏ అండగా గుడుకు పట్టాలి, అమ్ముడుపోవాలి. పార్టీ ఫిరాయింపులు చట్టాలు ఏం పనిచేయవు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చేయచ్చు అని చెప్పి రాజకీయాలు నేర్పి పంపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా చూసుకుంటే పార్టీలన్నీ కూడానంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసి, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేసి, మనుధర్మ శాస్త్ర ప్రకారంగా పరిపాలించడం కోసం ఈ పార్టీలు, ఈ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం, కోర్టులు, జడ్జీలు, గవర్నర్లు అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపరుస్తున్నారండి. నేను పగడాల ప్రవీణ్ గారు హత్య కేసు విషయంలో అది హత్య యాక్సిడెంట్ అనేది చర్చలు జరుగుతూ ఉన్నాయి. సరిపల్లి రాజేష్, మహాసేన సరిపల్లి రాజేష్ యథార్థవంతుడే, నీతివంతుడే, దమ్మున నాయకుడే, ఒక లెజెండే, మంచి ఉద్యమకారుడు. మరి పార్టీలో కూటమి ప్రభుత్వంలో చేరాడు. ఈ పగడాల ప్రవీణ్ అది హత్య కాదు, అది యాక్సిడెంట్ అని చెప్పి సీసీ ఫుటేజ్లు 300 సీసీ ఫుటేజ్లు పెట్టినా కానీ మరి వీళ్ళు ఈ అబద్ధ బోధకులు, దొంగ బోధకులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి వాళ్ళు వీడియోలు చేసి బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో కొంతమంది వైసీపీ పాస్టర్లని, కొంతమంది టీడీపీ పాస్టర్లని, కొంతమంది జనసేన పాస్టర్లని ఈ విధంగా వీళ్ళు చెప్పేసుకుంటున్నారు. ఇది ప్రజలు గమనించట్లా, క్రైస్తవులు గమనించట్లా, ముస్లింలు గమనించట్లా, హైందువులు కూడా గమనించట్లా. ఈ సిండికేట్ రాజకీయాల్లో పడి ఈ దేశాన్ని నాయం చేస్తా అన్నారు. నాకు ఫేస్బుక్ ఇంతకుముందు ఇచ్చారు. ఎందుకనంటే నిన్న సాయంత్రం నేను పోస్టు ఖండించాను, సరిపల్లి రాజేష్ని ఖండించాను. అన్ని విషయాలు ఖండించను, సరిపల్లి రాజేష్ని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ అన్ని విషయాలు ఖండించను. ప్రజలకి మేలు చేస్తే అభినందిస్తా, ప్రజలకి హాని కల్పిస్తే, ప్రజా వ్యతిరేక విధానాలతో ఎవరు పరిపాలించినా మొహమట్లేదు. రాజకీయ విశ్లేషకుడిగా, సామాజిక ఉద్యమకాడిగా ఏ మాత్రం కూడా నేను
మొహమాటలేనటువంటి వ్యక్తిత్వం అనమాట. ప్రభు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో ఖండించా. సల్లిపల్లి రాజేష్ చేసిన ఆ యొక్క పొరపాటు ఏంటంటే అది యాక్సిడెంటే, అతి కాదు నేను నమ్ముతున్నా. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే పాల్ గారు ప్రపంచ శాంతి దూత, శాంతి స్థాపకుడు. ఇప్పుడు హర్ష్ కుమార్ అంటే ఆయన మాజీ ఎంపీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంద్ చేస్తున్నాడంటే ఓకే, నేను నమ్ముతా. ఈ హర్ష్ కుమార్ గారితో పాటు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ కే పాల్ గారు ప్రపంచ శాంతి దూతను కూడా అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే మాట నేను తీవ్రంగా ఖండిస్తూ పోస్ట్ పెట్టినందుకు ఫేస్బుక్ ఆపేశారు. అది ఆ పోస్ట్ డిలీట్ చేసినాక ఇప్పుడు ఇచ్చారు. మిత్రులారా, ఒకటండి, పోలీసు వారు, ఎస్పీలు, కలెక్టర్లు, జడ్జీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మీ ఇష్టం, మేము ప్రశ్నించాం. మీరు ప్రాంత రాజ్యాంగాన్ని మార్చేసుకోండి, ఆర్టికల్స్ మార్చేసుకోండి, మీరు కులోన్మాదాన్ని రెచ్చగొట్టండి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టండి, హైందువులందరినీ క్రైస్తవుల మీదకి రెచ్చగొట్టేయండి, ముస్లింల మీదకి రెచ్చగొట్టేసేయండి, అందరూ కొట్టు చేస్తూ ఉంటారు. మీరు అసెంబ్లీలో, పార్లమెంట్లో సమావేశాల్లో ఏం చెబుతారు? ఈ క్రైస్తవులేమో మత మార్పులు చేస్తున్నారు, గ్యాంగ్స్టర్లు, దేశద్రోహులు, చొరబడిదారులు, మళ్ళీ మయన్మార్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు చాలామంది, మీ పౌరసత్వాన్ని రుజువు చేసుకోండి, అందుకని పౌరసత్వ సవరణ బిల్లు అని చెప్పి అది పెట్టారు. దాని మీద ఉద్యమాలు చేశారు కదా, ఆగారు. ఇక ఆగరు. జమిలీ ఎలక్షన్ పెట్టారా, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిందా, ఖచ్చితంగా ప్రతోడు పౌరసత్వ సవరణ చేసుకోవాలి. నేను భారతీయున్నా కాదా? నేను మయన్మార్ నుంచి వచ్చానా, బంగ్లాదేశ్ నుంచి వచ్చానా, అమెరికా నుంచి వచ్చానా? ఎప్పుడో మా తాత ముత్తాతలు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. నేనున్నాను, పేయిల మధు జాన్సన్, నాకు 50 సంవత్సరాలు. మా నాన్న పేయిల బుల్లి గారు, ఆయన 76 సంవత్సరాల వయసులో పరలోకం వెళ్ళాడు. మరి మా నాన్నగారు పెయ్యిలు వీరయ్య గారు నలుగురు అన్నదమ్ములు, మాది బోడపొడ గ్రామం. పెయ్యిల వీరయ్య కొడుకులు పెయ్యిల రామయ్య, పెయ్యిల సుబ్బయ్య, పెయ్యిల ముత్తయ్య, పెయ్యిల బుల్లయ్య అనమాట. మరి వీళ్ళు, మా తాతగారు ఎక్కడి నుంచి వచ్చాడు మాకేం తెలుసు? పౌరసత్వ సవరణ వీళ్ళు చేసుకోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పేది ఏంటంటే క్రైస్తవులు ఈ దేశం వాళ్ళు కాదు, వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి వచ్చారు, లేకపోతే ఇరాన్ నుంచి వచ్చారు, ఇరాక్ నుంచి వచ్చారు అని చెప్పి అంటారు. ఈ ముస్లింలు ఈ దేశం వాళ్ళు కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు, మయన్మార్ నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారని చెప్పి అంటారండి. అనండి, మీరు ఇష్టం వచ్చినట్టు ఎట్టానండి. ఈరోజు హైందువులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేసారు. ఆ వేదిక మీద రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే, చంద్రబాబు నాయుడు గారే, ఈ జగన్మోహన్ రెడ్డి గారే. నేనేం పార్టీలని ఎవరికి భజన చేయనండి. నేను ఎవరైనా పార్టీలు మొత్తం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్ అని చెబుతున్నాం. ఇప్పుడు క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు కొట్టుకు సావాలి, అది మీరు చూడాలి. ఈ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అది మీరు చూడాలి. చూసిన తర్వాత ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు, దాన్ని బట్టి చూసుకుంటే ఈ 140 కోట్ల మంది జనాల్లో మరి రాజకీయాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే లిమిటేషన్ కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలంటే ఇది పెట్టాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ సీట్లు ఎక్కువ, నార్త్ ఇండియా సీట్లు ఎక్కువ కాబట్టి ప్రధానమంత్రి అనేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి కులం మాది, మతం మాది, ఈవీఎంల దొంగ అని చెప్పి చెడ్డ పేరు వచ్చింది. ఇక హైందువులు కూడా ఓట్లేయరని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఈ దక్షిణ భారతదేశంలో ఈ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి మీకు సీట్లు పెరుగుతాయి అని చెప్పి అబద్ధాలు ఆడి ఇక డీలిమిటేషను నియోజకవర్గాల పునర్విభజన తీసుకొస్తే మీకు సీట్లు పెరుగుతాయి అని చెప్పని అబద్ధాలు ఆడటం. మరి సీట్లు ఎక్కడ ఏం పెరిగేదేమి లేదు, జనాభా కూడా లేరు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి అనేకమైన పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటున్నారు.
ఇక్కడ ఈ మాకు ఉద్యోగాలు దక్షిణ భారతదేశంలో మాకు ఉద్యోగాలు పనులు లేవు. మరి అక్కడ నార్త్ ఇండియాని లో దళితుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ, ముస్లిం మీద దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి హైందవుల్ని రెచ్చగొట్టి మీరు దక్షిణ భారతదేశం వెళ్ళేసి నింపేసేయండి, నింపేసేసి వాళ్ళకి పనులు లేకుండా చేయండి. వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళకి పనులు లేకుండా చేయాలి, ఉద్యోగాలు లేకుండా చేయాలి, మంచి భోజనం లేకుండా చేయాలి, దేవుణ్ణి ఆరాధించుకోకుండా చేయాలి. వాళ్ళకి గుళ్ళు ఉండకూడదు, చర్చిలు కూడా ఉండకూడదు. ఈ హిందుత్వ ఎజెండాతో సనాతన ధర్మం పేరుతో సాయిబాబు గుళ్ళని కూల్చేయాలి. ఎందుకంటే సాయిబాబు ముస్లిం, కూల్చేయాలి. శివుడు గుళ్ళు కూడా కూల్చేయాలి అంటారు వాళ్ళు. శివుడు మాదిగుళ్ళు దేవుడు అంటారు. అంటే దేవుళ్ళు కూడా ఈరోజు దేవుళ్ళు కూడా కులాలంటి కట్టేసేసారండి. ఇప్పుడు దళితులు దేవుళ్ళు ఎవరో, దళితులకు దేవుడు యేసుక్రీస్తే. కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే బ్రిటిష్ వాళ్ళు అంటారని ఈ అంబేద్కర్ గారు ఏం చేశాడు, మళ్ళీ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు అంటారో, మళ్ళీ ఎక్కడ ఈ భారత రాజ్యాంగంలో ఈ టోటల్గా ఈ క్రైస్తవులందరికీ కూడా నా వల్ల ఎక్కడ రిజర్వేషన్ కోల్పోతాడో అని చెప్పి ఆ మహనీయుడు మోషే అంత గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో ఆయన బుద్ధిజం తీసుకున్నాడు. బుద్ధిజం కూడా అది క్రిస్టియానిటీనే. బుద్ధుడు యేసుక్రీస్తు దేవుడని ఆయన ఆరాధించేవాడు. ఆయన పంచకాండాలు దేవుడు లేడు అనేటువంటి ఒక సూక్తి ఉంది, కానీ దేవుడు ఉన్నాడు, కనుగొన్నాము, కనుగొనబడిన యేసే దేవుడు అని చెప్పి బౌద్ధ మత గ్రంథంలో ఉంది, చరిత్రలో ఉంది. నేను రాసిన ప్రభు యేసుక్రీస్తు నిజమైన దేవుడు నేను రాసిన బుక్కులో ఉంది. నేను రాశాను, పరిశోధన చేసి రాశా. మిత్రులారా, మరి ఈ రకంగా చూసుకుంటే హైందువులందరూ కూడా వాళ్ళు ఈరోజు TV9, NTV, RTV చర్చ వేదికలకు వచ్చేసేసారు. ఇప్పుడు మొత్తం ఈ క్రైస్తవులు స్కూళ్ళల్లో, క్రైస్తవ స్కూళ్ళలో, క్రైస్తవ కాన్వెంట్లో, కాలేజీల్లో మా హిందువుల యొక్క పిల్లలు బొట్లు పెట్టుకుని వస్తుంటే బొట్లు తీసేయమంటున్నారు, గాజులు తీసేయమంటున్నారు, కాటుకు తీసేయమంటున్నారు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవుల కాలేజీలు, కాన్వెంట్లకు వెళ్ళి మాలేసుకుని వెళ్తున్నారండి. రెచ్చగొడతానికి మాలేసుకుని వెళ్తున్నారు, బొట్టు పెట్టుకుని వెళ్తున్నారు. నువ్వు బడికి వచ్చినప్పుడు, కాన్వెంట్కి వచ్చినప్పుడు, కాలేజీకి వచ్చినప్పుడు నువ్వు మాలేసుకుని ఎందుకు వస్తున్నావు? ఈ క్రైస్తవులు ఏమని చెప్పి మెడలో సిరువులు వేసుకు వస్తున్నారా? ఎవరు ఎలా చేయరు? క్రైస్తవ స్కూల్లో కానీ, హిందూ స్కూల్లో కానీ, ముస్లింలు స్కూల్లో కానీ ఏ టీచర్ కూడా అందరూ కూడా భారత రాజ్యాంగ ప్రకారంగానే వాళ్ళ స్కూల్లో చేస్తారు తప్ప నిర్బంధించి ఏ స్కూల్లో కూడా ఇంతవరకు చరిత్రలో చూసుకుంటే ఎక్కడ కూడా క్రైస్తవుల్ని, ముస్లింలని, హైందవుల్ని స్కూళ్ళల్లో పిల్లల్ని వేధించినట్లు చరిత్ర లేదు. వీళ్ళు కావాలని చెప్పి గొడవలు పెట్టుకుంటున్నారు. మిత్రులారా, పిల్లలు మాలేసుకుని ఎందుకు వెళ్ళాలి? క్రైస్తవులైనా సరే నాకు తెలిసి మాలేసుకుని వెళ్ళిన లేరు. నాకు తెలిసి ఒకవేళ వెళ్ళారనుకోండి, ఆ స్కూల్లో టీచర్లు మందలిస్తారు. ఆయన వేసుకొస్తే వాళ్ళ ఏం సమస్య రానప్పుడు ఇదిలేస్తారు, సమస్య వచ్చినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఇటీవల కాలంలో కేరళలో, అనేక రాష్ట్రాల్లో వీళ్ళు పిల్లలకి మాల వేసి పంపిస్తున్నారు స్కూల్కి. అయ్యప్ప మాల, భవానీ మాల వేసి పంపిస్తున్నారు. ఆ స్కూల్లో వీడు కూర్చుని మాస్టర్ని పట్టుకుని భవానీ అంటాడు, మాస్టర్ని పట్టుకుని స్వామి అంటాడు. మరి ఏంటిది ఈ కులోన్మాదం, ఈ మతోన్మాదం ఏంటి? ఓ టీచరు, అరే బాబు నువ్వు ఈ స్కూల్కి ఎందుకు వేసుకొచ్చేవరా? నువ్వు ఇక్కడికి వచ్చి భవానీ ఎందుకు అంటావు? ఇక్కడికి వచ్చి స్వామి అంటావు ఏంట్రా? ఏంటిదిరా మీ మతం ఇచ్చని కేకలేస్తే టీచర్ని కూడా కొట్టేస్తాడు వీడు. మత మార్పులు ఎవరు చేశారంటే క్రైస్తవులు మత మార్పు చేశాడా? ఎక్కడన్నా చరిత్రలో నన్ను మత మార్పిడి చేశాడని చెప్పినోడు ఒకడు ఉన్నాడా? ఈ విషయానికి వస్తే, అసలు విషయానికి వస్తే క్రైస్తవుల్లో, హిందువుల్లో మతోన్మాదులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు, డేరా బాబాలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మాఫియా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ సంఘాల్లో వాళ్ళకి నష్టం జరుగుతుంది. వీళ్ళ వల్ల సమాజానికి ఎవడి శరీరాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడు. చుట్టతాగి కూడా ఆరోగ్యం పాడవుద్ది.
గంజాయి తాగితే ఆడికి ఆరోగ్యం పాడవుద్ది. కానీ ఈరోజు చుట్ట తాగినోడు, బీడీ తాగినోడు, గంజాయి తాగినోడు, డ్రగ్స్ తాగినోడు వాడి శరీరానికి వాడే హాని కలిగించుకున్నాడు తప్ప ఈ మతం కులం తీసుకొచ్చినోడు దేశాన్ని నాశనం చేస్తున్నాడు. ఈ క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి గొడవ పెడుతున్నటువంటి ఈ మారణ హోమాలు సృష్టిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ కూటమి ప్రభుత్వం, ఇంతకుముందు నేను పోస్ట్ ఒకటి చూశానండి. ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం గారు ఆయన పోస్ట్ పెట్టారు. క్రైస్తవులారా, మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించండి, మీ చర్చిలకి రానివద్దు అని చెప్పారు. చాలా సంతోషం. జాన్ బెన్నీ లింగం గారు చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చర్చికి రానివద్దు, పవన్ కళ్యాణ్ని రానివద్దు, చంద్రబాబు నాయుడిని కూడా అడుగు పెట్టనివద్దు, నేను ఈ పార్టీ ఎవరిని కూడా చర్చిలో అడుగు పెట్టనివద్దు. బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 ఎంపీలు ఎవరికి మద్దతు ఇచ్చారు? ఎన్డీఏకేగా. ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కదా. జాన్ బెన్నీ లింగం గారు, మీరు పోస్టులు పెట్టండి, యథార్థత ఉండాలి. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈరోజు మీరు క్రైస్తవులు, బోధకులు చెప్పాల్సింది ఏంటంటే, మీరు పగడాల ప్రవీణ్ గారి యొక్క యాక్సిడెంట్ కేసుని అది హత్య కేసు కింద మార్చడానికి చాలా కష్టపడుతున్నారు. యథార్థత ఉండాలి. అబద్ధికులు పరలోకం చేరరు, మోసగాళ్ళు చేరరు, బైబిల్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేసేవాళ్ళు చేరరు. అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, వ్యూహాలు, ఎత్తుగాళ్ళు, కుయుక్తులు పనికిరావు బైబిల్ లెక్క ప్రకారం. పగడాల ప్రవీణ్ గారి యొక్క భార్య క్షమాభిక్ష పెట్టింది. అసలు కేసు వద్దంది, పోస్ట్ మార్టం చేయొద్దని అంది. ఈరోజు వాళ్ళ అనుమతి లేకుండా రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళకి లేనిపోయిన ఆశలు కల్పించారు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా కోరుకుంటలేదు. ఈ పగడాల ప్రవీణ్ గారి యొక్క యాక్సిడెంట్ కేసుని బేస్ చేసుకొని దాని హత్య కేసు కింద మార్చాలి అని చెప్పి హర్ష కుమార్ గారు చాలా కష్టపడుతున్నాడు ఆయన. అదే ప్రకారంగా కూటమి ప్రభుత్వంలో చేరినటువంటి సరిపల్లి రాజేష్ గారు ఎంత యథార్థవంతుడైనా, ఎంత ఉద్యమకాడైనా, ఎంత లెజెండ్ అయినా సరే అది యాక్సిడెంట్ కేసే అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మాట్లాడేసిందే తప్ప నేను తెలుగుదేశం అని కానీ, నేను వైసీపీ అని కానీ, నేను జనసేన అని కానీ ఎవడు కూడా ఈ పగడాల ప్రవీణ్ గారి యాక్సిడెంట్ కేసు గురించి మాట్లాడటానికి బైబిల్ ఒప్పుకోదు, భారత రాజ్యాంగం ఒప్పుకోదు. ఈరోజు చూడండి టీవీ ఛానల్ ముందు వీళ్ళు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్ గారిని మూర్తి గారు ఏమంటున్నాడంటే, పాల్ గారు మీరు ప్రపంచ శాంతి దూత, శాంతి స్థాపకులు, శాంతి కల్పించాలి కానీ అశాంతి కలిగించకూడదు, మీరు చేసేది ఏంటి అని చెప్పి అంత గొప్ప దైవజనుడు పట్టుకుని ఆ మాట అంటున్నాడంటే దానికి కారణం మీరే. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన హిందూ కాదు, ముస్లిం కాదు, మేము కూడా కాదు, భారతీయులు, క్యాష్లెస్ ఇండియన్లో. ఒక ముద్ర ఎందుకు వేస్తున్నారు ఈ టీవీ ఛానల్స్, పార్టీలు? పాల్ గారు క్రైస్తవుడని ఎవడన్నాడు? పేల మధు క్రైస్తవుడని ఎవడన్నాడు? ఓఫీర్ గారు క్రైస్తవుడని ఎవరన్నారు? యేసుక్రీస్తు శిష్యులు మేము క్రైస్తవులం కాదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పల్లవ రాయించారని అన్నాడు. యేసు ప్రభు చెప్పలా. నేను 12 మంది శిష్యులతో నేను ఒక మతాన్ని స్థాపించాను, మీ అందరికీ కూడా క్రైస్తవులు అనేటువంటి పేరు పెట్టాను అని చెప్పి బైబిల్లో ఎక్కడ చెప్పలా, యేసుప్రభు చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే మీరు నా శిష్యులు అన్నాడు, అంతే. ఇది మతం కాదన్నాడు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయమన్నాడు. కానీ అనేకులు క్రైస్తవులుగా చేయమనలేదు, మతం మార్పిడి చేయమనలేదు. మత మార్పిడి ఎవరూ చేయట్లేదు. కానీ ఈ అబద్ధ బోధకులు, ఈ దొంగ బోధకులు, ఈ కార్పొరేట్ భాషల్లో ఈ వేషధారులు
వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళని బట్టి యేసుక్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారు తప్ప యేసుక్రీస్తు గొప్ప దేవుడు అన్న సంగతి తెలుసు. ఈ పగడాల ప్రవీణ్ గారు, వికేఆర్ గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, అనీ జాన్సన్ గారు, మళ్ళీ ఈ మధ్యకాలంలో యాడ్ అయ్యారు చాలామంది. ఆయన ఖమ్మం జిల్లా అజయ్ బాబు గారు చాలా యథార్థవంతుడు, కానీ ఏంటంటే రోజు రోజుకి అబద్ధ బోధకులతో చేరిపోయి ఆయన కూడా అబద్ధ బోధకుడిగా మారిపోయాడు. నేను ఎంతవరకు కూడా చాలా అభినందించా అజయ్ బాబు గారిని. ఇప్పుడు రాముడి గురించి మనకెందుకంటే జై శ్రీరామ్ అన్నాడు, నువ్వు అనబాకు, నువ్వు బొట్టు పెట్టుకోబాకు, ప్రసాదం తినబాకు, చచ్చిపోయినోడిని జై అని అనరు, చచ్చిపోయినోడిని జోహార్ అంటారు, జోహార్ శ్రీరామ అని చెప్పి డాక్యుమెంట్ తీస్తానడం తప్పు. మా ఖమ్మం జిల్లా క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు అధ్యక్షులు వారు మద్దిశెట్టి అజయ్ బాబు గారు జోహార్ శ్రీరామ అనేటువంటి డాక్యుమెంట్ తీయటం రద్దు చేసుకోండి, మీ మేలు కోరి చెబుతున్నా. అది రాజ్యాంగ విరుద్ధం, వాక్యానికి విరుద్ధం. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ మంగమూరి దేవదాస్ అయ్య గారు ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ మతాన్ని కానీ దూషించరాదు, ద్వేషించరాదని చెప్పి ఆయన చెప్పారు. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఇప్పుడు వరకు రక్షణ టీవీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరైతే హిందూ దేవుళ్ళని, దేవతల్ని కించపరిచి అవమానపరిచి వాళ్ళు దేవుళ్ళు కాదని మాట్లాడారో మీరందరూ కూడా మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఆ వీడియోల్ని డిలీట్ చేసేయండి. శాంతిని కోరుకుందాం, సమాధానం కోరుకుందాం, ఐక్యతను కోరుకుందాం. మనందరం భారతీయులు, మనుషులారా ఏకండి. యేసుక్రీస్తుని ఆరాధించుకునే మనకి యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఇంకో దేవుడు లేడు. అలాంటప్పుడు నువ్వు ఉగాది శుభాకాంక్షలు ఎందుకు చెబుతున్నావరా నకిలీ క్రైస్తుడా? ఉగాది శుభాకాంక్షలు, దసరాకు శుభాకాంక్షలు ఎందుకు చెబుతున్నావరా పాస్టర్? అదే ప్రకారంగా ముస్లిం సోదరులు కూడా అడుగుతున్నా. మనందరం కూడా ఆదాము నుంచి వచ్చిన వాళ్ళమే, మనుషులు మనం. ఆదాము అవ్వ సంతానమే, అబ్రహాము సంతానమే. ఈ మధ్యకాలంలో ఒక మహిళ, మతోన్మాద మహిళ అంటుంది, ఈ ముస్లింలు క్రైస్తవులు వాళ్ళు ఒక తండ్రి బిడ్డలే, అబ్రహాం సంతానమే, వాళ్ళ అన్నదమ్ములే. ఈ ముస్లిం మతం, క్రైస్తవ మతం, ఈ సనాతన ధర్మం అనే హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఈ లోకం నుంచి, ఈ దేశం నుంచి తరిమేయాలని చెప్పి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మీద చర్య తీసుకోవచ్చు, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతుంది. వాళ్ళని అరెస్ట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు, సుమోటాగా కేసు కట్టించండి చంద్రబాబు నాయుడు గారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంటే, మా పవన్ కళ్యాణ్ గారు సనాతన అన్నారు. మీరంటే నాకు గౌరవం. ఎందుకంటే మిమ్మల్ని ఏమన్నా చిన్న మాట అన్నావా ఫేస్బుక్ ఆపేస్తారు. మేమే భయపడ్డాం, మిమ్మల్ని ఏమన్నాం. మీరు ఏం చేసినా సరే మిమ్మల్ని పూజించేవాళ్ళు పూజిస్తారు. ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ కరుణాకర్ సుగుణాన్ని అరెస్ట్ చేయండి, లలిత్ని అరెస్ట్ చేయండి, అమర ప్రసాద్ని అరెస్ట్ చేయండి. అరే దొంగ మోదకులారు, ముందు వాళ్ళని అరెస్ట్ చేయమనండ్రా. ఈ పగడాల ప్రవీణ్ యాక్సిడెంట్ కనపడుతుంది, పోలీసు వాళ్ళకి మీరు సహకరించరు, దేవుని మాట వినరు, వాక్యాన్ని అనుసరించరు, పెద్దలంటే గౌరవం లేదు. బైబిల్ చదువుతారా మీరు? యేసుక్రీస్తు దేవుని దయందు, తల్లిదండ్రుల దయందు, పెద్దల దయందు వర్ధిల్లుచుండనని చెప్పి మాదిరిగా ఆయన గురించి రాయబడిందిరా. అట్లా ఉండాలి. దేవుడి దయ ఉందిరా మీకు? తల్లిదండ్రుల దయ ఉందా? పెద్దల దయ ఉందా? ఈరోజు క్రైస్తవ సంఘ నాయకులు చెబుతున్నారు. ఈరోజు ఏమంటే కల్వర్ టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు, ఓసన్నా ప్రార్థనా మందిరం జాన్ వెస్లీ గారు, పాల్ ఇమ్మానియల్ గారు, జాన్ వెస్లీ గారు, జైపాల్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు, పెద్ద పెద్ద ప్రముఖులు, వేల కోట్ల రూపాయలు ఉండి మీరు ఆధిపత్య కులాల నుంచి వచ్చారు. మీరు కమ్మ, కాపు, రెడ్డి, ఎలమ, వైశ్య కులాల నుంచి వచ్చారు. మరి ఈరోజు మీ గర్వంగా చెబుతున్నా, హిందూగా పుట్టా, హిందూగానే చచ్చిపోతా, నా మతాన్ని గర్వంగా చెప్పుకోండి అని చెప్పి రోడ్డు మీదకి వస్తుంటే, నువ్వు అక్కడి నుంచి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుని మారు మనసు పొంది నీ స్వచ్ఛందంగా వచ్చి దేవుడిని నమ్ముకొని ఇక్కడికి వచ్చి ఈ క్రైస్తవుని హింసిస్తున్నావు కదా
ఆధిపత్య కులం నుంచి వచ్చినటువంటి ఈ మతోన్మాది, కులోన్మాది, మనువాది ఎందుకు మమ్మల్ని హింసించడానికి వచ్చారా? మీరు దళితుల్ని హింసించడానికి వచ్చారా? దళితుల్ని గుళ్ళకు రానివ్వలేదు, బళ్ళకు రానివ్వలేదు. మళ్ళీ ఇక్కడ కూడా చేరారు. ఈ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో 300 మంది ఒకేసారి బ్రాహ్మణులు బాప్తీసాలు తీసుకున్నారు. తీసుకుని పార్లమెంటు సమావేశాల్లో ఈ దళితుల్ని ఎస్సీలుగా జాబితాలో చేర్చాలి, బీసీలు కాదు చేర్చాలని అంటే మాకెందుకు, మేము క్రైస్తవులమి. వీడు చెబుతున్నాడు, ఈ మనువాది చెబుతున్నాడు, ఇప్పటికీ మారట్లేడు, మేము క్రైస్తవులమి, మాకు కులం లేదు, మాకు మతం లేదు, మాకు రిజర్వేషన్లో రాలేదన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ బుద్ధులు మానేయారా? ఈ దళితులకి రిజర్వేషన్లు వద్దా? వీళ్ళకి ఉద్యోగాలు వద్దా? రాజకీయాల సీట్లు వద్దా? ఇక్కడ రిజర్వేషన్లో వద్దంటావు. అక్కడికి వెళ్తేనే గుళ్ళోకి రానివ్వు, బళ్ళోకి రానివ్వు. మళ్ళీ మమ్మల్ని లేదో మాకు నిజమైన దేవుడు కనుగొంటే అక్కడ బ్రిటిష్ వాడు వచ్చాడు, ఇక్కడ అడు పాలు పిండి ఇచ్చాడు, గోధుమలు ఇచ్చాడు, వీళ్ళు మత మార్పు చేశారని అంటావు. నీకు మతోన్మాది, కులోన్మాది, నీకు చక్కని అధికారం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ 76 సంవత్సరాల నుంచి ఈ డబల్ గేమ్ ఆడుతూనే ఉంది. 76 సంవత్సరాల నుంచి కపట ప్రేమ, సౌదీ తల్లి ప్రేమ చూపిస్తూనే ఉంది. వీళ్ళు నాశనం అయిపోతా ఈ భారతదేశాన్ని నాశనం అయిపోయారు, చరిత్రహీనులు అయిపోయారు. మిత్రులారా, మన మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో క్రైస్తవులు, హిందువులు మూకుమ్మడి దాడులు చేసుకోబోతున్నారు. ఆ విషయం ప్రభుత్వాలకు తెలుసు. ఎందుకంటే ఈ క్రైస్తవుల్లో దొంగ బోధకులను అరెస్ట్ చేస్తే సమస్య ఆగుద్ది. ఎందుకంటే ముందు క్రైస్తవులు మిమ్మల్ని సరిచేసుకోండి, అప్పుడు రేపొద్దున వాళ్ళకి చెప్తా కీలు పడద్ది. క్రైస్తవ బోధకులారా, మీరు కార్పొరేట్ పాస్టర్లారా, మీకు చెప్తున్నానండి, దేవుని కృపతో చెబుతున్నా, సొంతగా కాదు. ఫ్రాన్స్ దేశంలో 1884లో ప్రొటెస్టెంట్స్ ఉద్యమం అంటే రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నటువంటి 107 దుర్బోధనల్ని, తప్పుడు బోధనల్ని ఖండించిన మార్టిన్ లూథర్ని అంత్యక్రీస్తు అని, ఆయన దేశద్రోహి అని ఆయన్ని హింసించారు, చంపారు. ఆయన పుణ్యం అంట బైబిల్ చేతికి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యం అంట భారత రాజ్యాంగం వచ్చింది. ఆ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బతికున్నప్పుడు హింసించారు, చచ్చిపోయినాక విగ్రహాల మీద కూడా దాడి చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు బతికున్నప్పుడు హింసించారు, కనీసం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఆయనకు ఒక విగ్రహం పెట్టినోడు లేడు. ఈ దొంగ బోధకుడు, ఈ కార్పొరేట్ పాస్టరు, ఈ మనువాది పాస్టరు, ఈ కమ్మ పాస్టరు, రెడ్డి పాస్టరు, ఎలం పాస్టరు ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టండి, మోడీ విగ్రహం పెట్టండి, ఖుష్బు విగ్రహం పెట్టండి అంటారు తప్ప ఎవడు కూడా మార్టిన్ లూథర్ విగ్రహం పెట్టండి అంటాం. అరే, విగ్రహారాధన మేము ఖండిస్తున్నాం, విగ్రహారాధన మాకు అవసరంలా. నువ్వు విగ్రహారాధన ఖండించే నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దండ ఎందుకు వేస్తున్నావు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దండ ఎందుకు వేస్తున్నావు? క్రిస్మస్ శుభాకాంక్షలు వాళ్ళు చెబుతుంటే, అయ్యా మీరు నాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు, సంతోషమే, నేను సరే అంటాను. రేపు పొద్దున నువ్వు దసరా శుభాకాంక్షలు అంటావు, నేను చెప్పలేను, నా వల్ల కాదని చెప్పి నువ్వు యథార్థంగా ఎందుకు మాట్లాడతలేదురా దొంగ బోధకుడా? అరే దొంగ బోధకుడా, అబద్ధ బోధకుడా, దేవుడి పేరు చెప్పి బతికేవాడా, వ్యాపార పాస్టరు, నేను అడుగుతున్న సమాధానం చెప్పు. ఈ పోలీసు వాళ్ళని అడుగుతా వాళ్ళు సమాధానం చెప్పరు. రాజ్యాంగం రాజ్యాంగం అంటూ రంకిలేస్తాడు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ తెలియదు, సెక్షన్లు తెలీదు, తెలిసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వడు, ఎఫ్ఐఆర్ కట్టేప్పుడు కనీసం రికార్డులో రాయడు, డైరీలు నమోదు చేయడు, సీసీ కెమెరాలు పెట్టడు, కేసు కట్టడానికి ముందు నోటీస్ ఇవ్వడు, వారెంట్ ఇవ్వడు. ఆ కేసు కట్టిన తర్వాత 24 గంటల్లోనే జడ్జి ముందు హాజరుపరచడు. వాడు చెప్పడు, కలెక్టర్ చెప్పడు, ఎస్పీ చెప్పడు, ఈ ఎమ్మెల్యే చెప్పడు, ఎంపీ చెప్పడు,
పాస్టర్ చెప్పడు, ఇమాం చెప్పడు, మౌజాం చెప్పడు. మీరు చెప్పేదల్లో ఒకటే, దేవుడి పేరు చెప్పుకుంటారు, పేద ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటారు. భారత రాజ్యాంగం పేరు చెప్పుకుంటారు, ఓట్లకి డబ్బులు ఇచ్చి కొంటారు, గెలిచిన తర్వాత పన్నుల రూపంలో లాక్కుంటారు. పై జేబులో, కింద జేబులో డబ్బులు తీసి పై జేబులో పెడతారు. మన జేబులో డబ్బులే, వెనకాల ప్యాంట్ జేబులో ఉన్న డబ్బులు తీసి ఈ పై జేబులో పెడతాడు. ఆ డబ్బులు తీసిన సంగతి మనకు తెలియదు. మిత్రులారా, ఈరోజు ఈ రాజకీయ నాయకులు, ఈ పాస్టర్లు, దొంగ పాస్టర్లు, ఈ దొంగ, ఈ కులోన్మాద పూజారులు, ఈ బాబాలు, ఈ పీఠాధిపతులు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అరే దొంగలారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మంత్రులారా, మీరు నిజంగా మనుషులైతే పార్లమెంట్లో దేవుడి ప్రస్తావన ఎందుకు తెస్తున్నారా? మీరు నాస్తికుడిని, నేను ముఖ్యమంత్రిని అయ్యా, నన్ను గుడికి ఎందుకు రమ్మంటావురా? నువ్వు ఎందుకు చర్చికి ఎందుకు రమ్మంటావురా? నేను రాను, నేను దేవుడిని నమ్మనప్పుడు ఎందుకు రావాలని? నువ్వు నాకు ఓటేస్తే నీ కోసం నేను, నీకు ఏం కావాలరా? నీకు దేవుడు కావాలా? మంచి పరిపాలన కావాలా అని చెప్పి అడిగేవాడు లేడు. ఆడు సీటు దొరికితే చాలు, ముఖ్యమంత్రి అయితే చాలు, అప్పుడు దాకా నాసికుడు అంటాడు. అంతే, అక్కడ రాగానే వీడికి పెచ్చగొట్టుద్ది. పిచ్చలేసి గుడికి వెళ్ళిపోతాడు, మసీదుకి వెళ్ళిపోతాడు, జై శ్రీరామ్ అంటాడు. ఇక్కడ రాగానే మతం అనేది ఒక భూతం 4 అడుగులు ముందే నడుస్తుంది మనకంటే, అన్నిట్లో ముందుంది అది. కాబట్టి క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు మనం కోరుకోవాల్సింది ఏంటంటే, కులరహిత సమాజాన్ని, మతరహిత సమాజాన్ని మనం కోరుకోవాలి. మిత్రులారా, చూడండి, ఆర్టీవీలో, TV5లో ఈ జనాల్ని రెచ్చగొడుతున్నారండి టీవీ ఛానల్స్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జనాలు ఏడుపు కొట్టి పోరా మీరు? జనాలు ఏడుపు కొట్టి పోరని ఉంటారా మీరు? ఎంతకాలం ఉంటారు? జనాలు ఏడుపు కొడతలేదా మీకు? మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలియదా? మీరు తాగంద నిద్రపోతారు. మీరు శాపగ్రస్తమైన జీవితం చేస్తా పేద ప్రజల నోటికాడ కూడి తీసేస్తున్నారా మీరు? దొంగలారా, ఏమైనా పోస్టులు పెడితే ఫేస్బుక్లో తీసేస్తారు మీరు. ప్రజలారా, మీరు దయచేసి చెప్తున్నాం, మమ్మల్ని మా మొర ఆలకించండి. మనం కొట్టుకోవద్దు, మూకమ్మ దాడి చేయొద్దు. మా దొంగ మోదకులు కూడా మేము తిడుతున్నామండి, కేకలేస్తామండి. మీ దొంగ మోదకులు మీరు కేకలేయండి. ఐందవ సోదరులారా, ఆడి కరుణాకర్ సుగుణగాడిని, అమరప్రసాద్ని, లలిత్ని కేకలేయండి. ఎరా మీకు పిచ్చి పట్టింది ఏంట్రా? అరే ఎంత దుర్మార్గం ఇది! ఒక్కబోడాల్సిన సంగతి మీకెందుకురా? రైల్వే, తర్వాత రక్షణ శాఖకి మించిన ఆస్తులు వీళ్ళకు ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ చెబితే వీళ్ళందరూ కూడా చెవుల్లో గోసగోస్తులు అన్నమాట. అరే మన దేశంరా, ఇది హిందూ దేశంరా, మన కోసం పుట్టాడురా ఈ నరేంద్ర మోడీ, దేవుడురా, ఫోటోలు దిగాలరా అని చెప్పి వీళ్ళు బీజేపీ ఐటీ సెల్లో ఫోన్లో ఫేక్ న్యూస్లు పెట్టారు తప్ప, మీరేదో ఐందవ సోదరులు నేను అంటున్నా. మోడీ అనేవాళ్ళు మీ పర్సెంటేజ్ 1% ఉండదంట. మీరు పరిశీలన చేసుకోండి, అడగండి, ప్రజలను అడగండి, చెబుతారు. పోనీ ఒక పని చేయండి, మోడీకి గుడి కట్టండి. ఎవడన్నా దండం పెడతాడేమో? మరి దేవుడు అన్నాడు, ఆయన పుట్టాడంట, వాళ్ళమ్మ పుట్టినప్పుడు నవ్వుతా కందంట. మరి పవన్ కళ్యాణ్ కూడా అట్టా కందంట. మరి ఈ పిచ్చి చేస్తారు కదా వీళ్ళే, సనాతన సనాతన సనాతన. హైందువులారా ఏకంగండి, ముస్లింలంట, ముస్లిం యువకులంట, వీళ్ళకి బీఫ్ తినడం నేర్పాడంట, ఆరోగ్యం పాడవుద్దంట. ఈయన చెప్పటం. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు హత్య కేసా, అది యాక్సిడెంటా? మొత్తం ఆంధ్ర తెలంగాణ పోలీసులు అంతా ఇదే పని మీద ఉన్నారు. వీళ్ళకి పండగలాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడకూడదు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడకూడదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడకూడదు? మీరు కొట్టేసుకోండి. ఇప్పుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుళ్ళో ఆభరణాలు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉండని చెప్పి పనులా ఈ జగన్మోహన్ రెడ్డి తక్కువడా ఆ రథాలు కాల్ చేశారు, వీళ్ళే కాల్ చేస్తారు, కాల్ చేశారు, అవి క్రైస్తవుల మీద పెడతాం, గుళ్ళు కూల్చేసి మసీదులు ముస్లింల మీద పెడతాం. ఎందుకురా మీరు ఏమైపోతారా మీరు? అరే రాజకీయ నాయకులారా, ప్రాంతీయ పార్టీలో ఏమైపోతారా మీరు? ఎంతకాలం ఉంటాం? చిచ్చి చిచ్చి మీ మొఖాన్ని ఉమ్మేసినా సిగ్గులేదురా మీకు? బే చే మారండి, లేదా దేవుడు చూడండి. ఈ ఎక్కడో దేశంలో భూకంపం వచ్చి వేల మంది చచ్చిపోయారు. అమెరికాలో కారు స్విచ్ కోట్ల రూపాయల ఆస్తి ధ్వంసం అయిపోయింది. ప్రకృతి వైపరీత్యాలతో దేశం మొత్తం నాశనం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మురిసిపోకండి. అసెంబ్లీలో కూర్చొని ప్రజల్ని అపహాస్యం చేసి డ్రామా అయిపోకండి. చివరికి ఏం దౌర్భాగ్యం అండి, కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు. చిచ్చి, అంత కూటమి ప్రభుత్వమేగా. క్రైస్తవులారా, ముస్లింలారా, హైందువులారా, మీరు ఏకం కండి, మనుషులారా ఏకం కండి. వీళ్ళు మనకు ప్రమాదం. ఇప్పుడు చూడండి, పార్లమెంట్లో ఎన్ని బిల్లులు ప్రవేశపెడుతున్నాడు. ట్రిపుల్ తలాక్ అన్నాడు, 370 జీవో అన్నాడు, భాషలు మాట్లాడటానికి అద్దులు పెడతాడు, తినే ఆహారం మీద ఆంక్షలు పెడతాడు, వేసుకునే బట్టల మీద ఆంక్షలు పెడతాడు, గాంధీలాగా గోసి పెట్టుకుని తిరగమంటాడు, అంబేద్కర్ లాగా సూటు బూట్ వేసుకోవద్దురా అంటాడు. ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళు అంటారు. వీడికి పిచ్చి పట్టేసింది. చిచ్చి చిచ్చి పిచ్చి. ఇదేం ప్రధానమంత్రి అండి, ఇవి దేశద్రోహి. ఇటువంటి ఏం గౌరవిస్తాం మనం చెప్పండి? 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యారా అంటే చెప్పడం. ఆ బిక్క మొహేసి చూస్తాడు, అమాయకుల్లా చూస్తాడు. పార్లమెంట్లో మొఖాన్ని ఊతున్నారే, నువ్వు చాయ్ వాలా నువ్వు టీ అమ్ముకునేవాడు రా, నీ బుద్ధి మారలేదురా. టీ అమ్ముకున్నావు, ప్లాట్ఫామ్ మీద అమ్ముకున్నావు, రైల్వే అమ్మేసావురా అని అక్కడ ఇండియా కూటమి ఎంపీలు తిడుతుంటే పిచ్చోళ్ళ చూస్తాడు. ఇదేం ప్రధానమంత్రి అండి? చిచ్చి, నాకు జీవితం మీద దొరుకుతుంది చూస్తుంటే. ఈ సోషల్ మీడియా అంతా మీరు సిగ్గెట్టలేదు. మరి ఏం తింటున్నారో, ఏం నిద్రపోతున్నారో అర్థం కావట్లే. ఏం అడగకుండా ఈ పిచ్చ మందకి నాకు రాముడో 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 వీళ్ళేమో పట్టుకొని చూసినాము. ఈ నూనెలు అమ్మేసేయటాలు, కచ్చిపులు అమ్మేయటాలు, ఈ దొంగలు మారట్లా. ఈ దొంగలు ఓరి బాబు, ప్రజలారా వీళ్ళు నమ్మకండ్రా, అన్నదమ్ములారు, అక్క చెల్లెలారు, బిడ్డలారు, వీళ్ళు నమ్మకండ్రా. ఈ దొంగ పాటలు నమ్మబాకండ్రా మీరు. ఈ దొంగ పూజల్ని, ఈ డేరా బాబాల్ని, ఈ సనాతులు నమ్మబాకండ్రా. వీళ్ళు రాక్షసులురా, రేపు మిమ్మల్ని చంపేస్తారు వీళ్ళు. అన్నలారా, తమ్ముళ్ళారా, నా మాట వినండి, దయచేసి వినండి. ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. కరోనా వచ్చింది, గో కరోనా అన్నాడు ఆ పిచ్చోడు. ఆడి గడ్డం పెంచుకుంటాం, ఆడి డ్రెస్సులు, ఆడి వేషాలు, ఒంటి మీద డ్రెస్కి, ఆ మేకప్లకి కోట్ల రూపాయలు. ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి పుట్టగొడుగులు వస్తాడు. దేవుడు సొమ్ము తింటాడు. అరే మాకు తింటానికి భోజనం లేదు. 140 కోట్ల మంది జనాలు, 80 కోట్ల మంది రేషన్ బియ్యం. అరే బియ్యం కొనలేము, పప్పు కొనలేము, ఉప్పు కొనలేము, నూనె కొనలేము, ఏం కొనలేము. ఓరి బాబు బతకలేకపోతున్నాం రా. అడగండి. ఈరోజు ఇంట్లో ఏమన్నా ఫలావ్ చేసుకుంటాం కానీ, లేకపోతే బిర్యానీగా చేసుకుంటాం కానీ ఉందా? ఇంట్లో చేసుకోవాలంటే, ఫ్యామిలీ అందరూ చేసుకోవాలంటే కనీసం ఒక కిలో చికెను, పలావులు, లేకపోతే నెయ్యి, జీడిపువ్వులు అన్నీ తెచ్చి చేసుకోవాలంటే 400-500 అవుద్ది ఖర్చు. 100 రూపాయలు, 150 రూపాయలు బిర్యానీ తెచ్చుకుంటే కుటుంబం అంతకు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నారు, జంతువులు కొవ్వుతో నూనె అమ్ముతున్నారు, కాబట్టి ఎక్కువ తినలేరు. కాబట్టి వీళ్ళు బ్రతకలేక చివరాఖరికి కల్తీ ఆహారం తిని తొందరగా చచ్చిపోదని చెప్పి వీళ్ళు ప్రజలు అలా అయిపోయారు. ఏం చేస్తారు మరి? ఫ్యామిలీ అందరూ కలిపి ఒక 500 పెట్టి బిర్యానీ చేసుకుని తినలేరు. 150 పెడితే బిర్యానీ ప్యాకెట్ వస్తే మొత్తం సరిపోతుంది, తినలేరు. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్, కల్తీ నూనె. ఇదే బాగుందిరా, ఇంత అంశం తాగుతున్నారు, తొందరపోతున్నారు. హైదరాబాద్లో కూడా లేనన్ని బిర్యానీ పాయింట్లు మచిలీపట్నంలో ఉన్నాయి.
కర్రీ పాయింట్లు ఉండే ఇళ్లలో ఎవరు ఉండలేకపోతున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళు చేయలేకేం కాదు, ఆర్థిక పరిస్థితులు అయ్యి ఇంట్లో టీ కాయలేరు, పాలు కొనలేరు, పంచదార కొనలేరు. ఏరా పోతే పని లేరా 7 రూపాయలు పెడితే సింగిల్ టీ తాగేసి పోదాం అని చెప్పి అటు వెళ్ళిపోతున్నారు. ఇళ్లలో టీలు తాగలేరు, ఇళ్లలో టిఫిన్ చేయలేరు. లేకపోతే ఏంటండి టిఫిన్లు సెంటర్లో ఏంటిది ఈ నిత్యావసర సరుకులు ఈ అడగకుండా మాకు హిందూ మతం సనాతన ధర్మం. అరే బాబు, నువ్వు కలెక్టర్వి, ఎస్పీవి, ఒక ఉపాధ్యాయుడు, నీకు బుద్ధి లేదురా, నీకు సిగ్గు శరం లేదురా. సనాతన అంటావు, ఆవు మూత్రం తాగమంటావు, ఆపేడు తినమంటావు. మనిషివో పశువురా నువ్వు? గోమాత అంటావు, గోపిత అంటావు. ఏంట్రా ఈ పిచ్చ? ఈ గాలి ముండా కొడుకులు వీళ్ళకి సిగ్గులేదు. ఈ దొంగ బోధకుడు వీడు తాగుతాడు, డొల్లాడతాడు, రోడ్ల మీద పడతాడు. వ్యభిచారి పాషలు ఉన్నారు, దొంగ పాషలు ఉన్నారు. అరే మీరు మారండ్రా అలా తెలియచేస్తున్నారు. దొంగ బోధకులారా మీరు? సిగ్గు సరలేని దొంగ బోధకులారా, మారండ్రా మీరు. కచ్చిపులు అమ్ముతాడు ఈ కల్వర్ టెంపుల్, ఇంక మారట్లా, బుద్ధి రాట్లా. కచ్చిపులు అమ్ముతాడు, నూనె అమ్ముతాడు. ఆ నంబూరులో రైల్వే ప్లేస్ ఆక్రమించాడంట వీళ్ళు. అరే మీరు రౌడీలా పాషలరా? మీరు రౌడీలు, గోండాలు రా మీరు. కడప జిల్లా పులివెందులో కూడా ఉండరా, ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా ఉండరా? మీ అంత రౌడీ రాజకీయాలు, గోండా రాజకీయాలు చేస్తున్నారు దొంగలారా. మారండ్రా మీరు, మారండ్రా ఆయన. సిగ్గుశరం లేకుండా మొత్తం కూడా ఒక వేదిక మీదకి వచ్చేస్తున్నారు. మీరు నిజంగానే మీ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ వైసీపీలోంచి బయటికి రండిరా మీరు, ఆ టీడీపీలోంచి రండి, జనసేన రండి. మీకు ఎందుకు అసలు పార్టీలు దొంగలారా? మీకు ఓట్లు వేయబాండ్రా మీరు? వేయకూడదు, మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. దొంగలారా, సిగ్గులేదురా మీకు? వేయబాగండి. ది పెంతెకోస్తు మిషన్ సంఘం ఉంది, నేను ఆ సంఘంలోనూ 30 సంవత్సరాల క్రితం పుట్టా. వాళ్ళు ఒరిజినల్గా ఉన్నదన్నట్టు చెప్తారు. అరే బాబు, వీళ్ళు ప్రభుత్వం నమ్మకూడదురా, కార్డులు ఇచ్చిన తీసుకోబాగండ్రా. ఎందుకురా? ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు పోషించాడు, ఉదయాన్నే మన్నా కురిపించాడు, బండ నుంచి నీళ్లు ఇచ్చాడు. ఎందుకురా మీకు ఓట్లు కూడా ఇవ్వండి అన్నారు. ఈరోజు చెప్పాలంటే ది పెంతెకోస్తు మిషన్ సంఘం ఆ సేవకులు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఏదనుకున్నా వాళ్ళని కూడా తిట్టుకునేవాడినే, ఏంటి మూఢభక్తి అని. మూఢభక్తి కాదు. ఎందుకురా మాకు కార్డులు, ఎందుకురా ఈ ఓట్లు మాకు ఏడవటానికి? మిమ్మల్ని ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి మమ్మల్ని చంపండి అంటాగా. అరే బాబు, నిజంగా మీకు సిగ్గుంటే ఈ 2 కోట్ల మంది ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు కదా, 20 కోట్ల మంది క్రైస్తవులు కన్వర్ట్ అయిన వాళ్ళు చూసుకుంటే 35 కోట్ల మంది, 2% కాదు. మీరందరూ ఎవడు ఓట్లు వేయబాండ్రా. 140 కోట్ల మంది, 90 కోట్ల మందికి ఓట్లు ఉండే మీరు వేయబాండ్రా. వీళ్ళు ఎట్టగెలుతారో చూద్దాం. వేయబాండ్రా మీరు నిజంగా మనుషులైతే. మీరు బైబిల్ ఉన్నది ఉంటే పాటిస్తారు, మీరు వాక్యాన్ని బోధించరు, వాక్యం ప్రకారం జీవించరు. ఈ పగడాల ప్రవీణ్ యాక్సిడెంట్ కనబడుతుంది. నేను పిచ్చా మీకు? పిచ్చి పడింది. ఎందుకు నా అబద్ధాలు ఆడతారు మీరు? ఇప్పుడు హర్ష్ కుమార్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ చేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తాడు. ఇప్పుడు కేపాల్ గారికి అవసరమా? ఎవరికి భజన చేస్తున్నాడు ఆయన? మీరు చెబితేనే మాట్లాడుతున్నాడు, మీరు మొత్తం చెబుతారు. ఆయన క్రైస్తవులు ఏంటి 200 దేశాల్లో ఎన్నో యుద్ధాలు ఆపొచ్చాడు. ఖురాన్ తగలబెడితే దేశం తగలబడిపోయేది. అక్కడికి వెళ్ళి శాంతి ఒప్పందం, శాంతి స్థాపన చేసి వచ్చాడు. పగడాల ప్రవీణ్ గారి యొక్క యాక్సిడెంట్ కేసుని హత్య కేసు కింద దాంట్లోనంట చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు. అరే సిగ్గులేదురా మీకు? దొంగ బోధలారు, సిగ్గులేదురా మీకు? ఇన్ని అబద్ధాలు ఆడతాకే. ఆ పగడాల ప్రవీణ్ ఉన్నాడు అసలు ఎవరికైనా తెలుసా? చచ్చిపోయేంత వరకు ఎవరికి తెలియదు. విగ్రహం పెడతారంట్రా, సిగ్గు శరం లేని దొంగలారా. ఎన్ని మాట్లాడి సిగ్గులేదురా మీకు? ఎందుకు హిందూ దేవుళ్ళని తిడతాం మీరు? యేసుక్రీస్తుని అంటారు. అరే నన్ను తిడుతున్నారయ్యా బాబు, నా బిడ్డలారా, నాకేం బలం లేదు, శక్తి లేదు, నేనేం చేయలేను, నా పక్షంగా వెళ్ళి అడగండిరా అని చెప్పాడా యేసు ప్రభు? అరే నువ్వు మాట మాత్రం సెలవు తెచ్చాలి, ఒక దెబ్బ సస్తారు రెండు. నీకు చెప్పాడా? టీవీ మీద కూర్చొని ఏంట్రా మా యేసుని 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఎట్టయ్యాడు అని చెప్పి అన్నావేంటి? నాకు యేసు ప్రభు చెప్పి పంపించాడురా అని చెప్పాడు. నీకు చెప్పాడా? ఇటుకురా మీకు రాముడి గురించి, కృష్ణుడి గురించి అనుకోని
ఇప్పుడు ఆ అన్నంత మాత్రానే కాకపోతాడా? ఎవడైనా అన్న అనపని వేసే దేవుడు ఇంకో దేవుడు లేడు అన్న సంగతి వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళకేంటంటే ప్యాకేజ్ స్టార్లు డబ్బులు ఇస్తున్నారు, ఓ కాస్ట్లీ ఫోన్ ఇచ్చారు, ఇక ఆడికి అదే పని మీద ఉంటున్నాడు, రెండో పని ఉండదు. మీరు మారరా, అరే దొంగ బోదలారు మారరా, ఎంత వాగినా మారరా, మీరు మారరా. ఈ ఫేస్బుక్లు తీసేస్తారు, నేనేమో డిలీట్ చేస్తే నాకు ఇప్పుడు మళ్ళీ తీసేస్తారనో భయం. ఎందుకు తీస్తాను? నేను తీయలేను, ఎవరినే భజన చేయట్లా. నేను భారతీయుడిని, సామాజిక ఉద్యమకాడిని, ఇవాంజలిస్ట్ని, రాజకీయ విశ్లేషకుడిని. తీరేగా ఇది మొదలుకున్న ఫేస్బుక్ తీరే నేను కూడా మాట్లాడను. ఎందుకు మహాసేన రాజేష్ని ఖండించినందుకు తీశారు, ఆ పోస్ట్ డిలీట్ చేశా. నేనెందుకంటే తను మీ ఇష్టం వచ్చాడు బతకండి రా బాబు. మహాసేన రాజేష్ కానీ ఈ మా కార్పొరేట్ పార్సల్ కానీ మీ ఇష్టం వచ్చి బతకండి. వైసీపీ పార్సల్లో, టీడీపీ పార్సల్లో, బీజేపీ పార్సల్ మీ ఇష్టం వచ్చి బతకండి. ఎవరు వద్దన్నాడు? మీరు మారరు. వీళ్ళు వినరు, వీళ్ళు ముస్లిము క్రైస్తవులు వినరు, హైందువులు కూడా వినరు. రాబోయే రోజుల్లో మూకుమ్మడి దాడులు జరగబోతున్నాయి. హైందువులకి చాలామందికి అరే ఇది మాలవుడురా, ఇది మాదిగోడురా, నేను గౌడురా, నేను యాదవ రాజునరా, నేను అఖిల కులశక్తి రాజునరా, వాళ్ళు మాడలరా, వాళ్ళు మాదిగోళ్ళరా, ఊరి చెవులు పెడతారు. తక్కువ కులం వాళ్ళు. చిచ్చి ఎంజావడలారా, మీకు సిగ్గుసరం లేదా? మనిషి పుట్టక కాదు మీది. కాలినా కూడా అందరూ మనుషులు అంటే మనిషి కాదంటావు నువ్వు. ఎంత కలిసి ఉందామన్నా కానీ మరి ఎండరా మీరు. మాలమాదిగోళ్ళు ఎవడు చెప్పాడురా నీకు? అసలు మాలమాదిగోళ్ళు ఈ దేశానికి మూలవాసులు, భూమిపుత్రులు, మౌర్యులు, రాజుల చరిత్రలు చూసుకోరా, మీకు లేదు. ఎంత కలుగుతావు పడుతుంది. మనందరం ఒకటిరా అంటే నువ్వు కలవ ఎందుకు కలవరా నువ్వు? అందరం ఆదామం నుంచి వచ్చానంటే వీడు చెబుతాడు, ఈ రాజు అంట. రాజు ఎక్కడ రాజు? నువ్వు ఎక్కడ రాజురా? నువ్వు రాజుకి కులం ఉంటుందా? లేచి నీ కానించి మాలోల మీద మాధవుల మీద ఏడుతారా కొడకల్లారా. మళ్ళీ ఇక్కడ చర్చి దగ్గరికి వచ్చి చర్చిలో చేరారు. కమ్మ చర్చి, కాపు చర్చి, రెడ్డి చర్చి, గౌడ చర్చి, యాదవ్ చర్చి. సిగ్గు శరం లేదురా మీకు. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. అరే మీ పేర్లు గజెట్లో మార్పించుకోండిరా. అరే దొంగ భాషలారా మార్పించుకోండిరా, మీకు దండం పెడతా. ఈ భారతదేశంలో మాలమాదిగోళ్లే క్రైస్తవులు అంట. మీరు కాదంటారా బాబు? మీకు పరలోకం కూడా నువ్వు కాదా? నీకు పరలోకం వద్దా? ఊరు ఏమి నటిస్తారా మీరు ఇక్కడ? ఎవడొచ్చాడురా మరి? ఇంతమంది ఉన్నారు ఈ మచిలీపట్నంలో దొంగ బతుకులారా. అరే కమ్మ పాషల్లో, కా పాషల్లో, రెడ్డి పాషల్లో ఆధిపత్య కులం నుంచి వచ్చిన కులం అని చచ్చారు. ఎందుకు చర్చికి ఎందుకు వస్తున్నారా మీరు? పొండరా మీరు, పొండరా గుళ్ళకి పోండరా మీరు. అలా కూడా ఈ 2 లక్షల ఓట్లు 70,000 మంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ రికార్డు ప్రకారంగా. పగడాల ప్రవీణ్ గారు ఇక హత్య కేసు లేదా యాక్సిడెంట్ కేసు గురించి శాంతినాలి పెడితే పట్టుమంది 1000 మంది రాలేదురా మీరు. పట్టుమంది 1000 మంది రాలా. దుర్మార్గులారా, ఈ దేశానికి ప్రమాదం ఈ కులోన్మాద పాస్టర్లు అండి. దేవుడు ఊరుకోడురా మిమ్మల్ని. గజెట్లో పేరు ఎందుకు రాపించుకోరురా మీరు? మీరు అనుకున్నట్టు ఈ మాలమాదులు చూసి ఎవడు ఊరుకోడు. ఈ 140 కోట్ల మందిలో ఈ 30 కోట్ల మంది వీళ్ళు కానీ కలిసి ఉంటే ఈ 30 కోట్ల మంది సాలరా లెక్క చెప్తారు. 100 కోట్ల మందికి ఇంత నీచంగా చూస్తారు వీళ్ళని. మనసాక్షి లేదురా మీకు? యేసుక్రీస్తు నమ్ముకున్నా కానీ మీకు బుద్ధిలో మాట్లాడలేదురా మీకు? ఎందుకు ఎంత బాధతో మాట్లాడుతున్నావు? ప్రతి లీడర్, ఇంటికో పాస్టర్. సిగ్గుసారు లేదు. రోడ్డు మీదకి రావటం, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఎత్తాడేమో, చంద్రబాబు నాయుడు ఎత్తాడేమో, పవన్ కళ్యాణ్ ఎత్తాడేమో. ఏంటిరా మీకు ఇచ్చేది? మీకు బ్యాలెట్ బాక్సులు పెట్టండి పిల్లలు, మీకు పడితే అని అడగండి. బ్యాలెట్ బాక్సులు పెడితే మీకు డిపాజిట్లు రావు. ప్రజలు మేల్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకి అతీతంగా నాలాంటి వాళ్ళకి వేస్తారు.
ఇక నేను చెప్తున్నా మిత్రులారా, నేను ఎవరి కోసమో కాదు, రాబోయే రోజుల్లో నేను రాజకీయాల్లో రాదలుచుకున్నా. ఎందుకంటే నేను ఎవడు రాడు, అమ్మ అన్నం పెట్టదో అడుగు తినవద్దు. అరే బాబు నువ్వు ఎందుకురా నాటు మాట్లాడతావు, నువ్వు రావద్దండి అన్నాను. ఇప్పుడు నువ్వు ఫేస్బుక్లో కూడా మాట్లాడద్దు, గ్రూపులు తీసేసేయి. నువ్వు జనాలు చూస్తే రేపు పొద్దున మళ్ళీ నిన్ను నామినేషన్ వేయమంటారేమో. మేము అందరం దొంగలమే. మేము జగన్మోహన్ రెడ్డి బంద్ చేస్తున్నాం, కొంతమంది ఏమో టీడీపీ బంద్ చేస్తున్నాం. అరే బాబు నీకు దండం పెడతా రాబాగరా, రేపు పొద్దున నీతో నామినేషన్ వేసేటంటే అసలు మొత్తం మా వ్యవస్థనే నాశనం చేసేట్టు ఉన్నాం అన్నారు మా బొట్టోళ్ళని. నేను నామినేషన్ అయితే వేయరా, నాకు ఖచ్చితంగా వేస్తారు. ముస్లింలు వేస్తారు, హైందువులు వేస్తారు, క్రైస్తవులు కూడా వేస్తారు. ఈ దొంగ మాదకులు, ఈ కులం మాదకులు తప్పితే మీరు ఎంతమంది ఉన్నారు? దొంగ మాదకులు ఎంతమంది ఉన్నారు? మీరు మీ చర్చి వాళ్ళు నాకు ఓటేస్తారు చెబుతున్నా. ఖచ్చితంగా నామినేషన్ వేస్తాను నేను. నాకు అసలు అవకాశం, నాకు ఇష్టం ఉండదు. నువ్వు రావు, లేచిన కాంచి జగనో పవనో చంద్రబాబు ఎన్డీఏ కూటమి మద్దతు ఉపసంహరించుకోవచ్చు కదండి చంద్రబాబు నాయుడు గారు. మీకేమైనా కాళ్ళు పట్టుకోవాలా? మీకేమైనా పూజ చేయాలా? పూజ చేస్తే కానీ అయ్యా నువ్వే దేవుడివి మమ్మల్ని బతికించు, ఎన్డీఏ కూటమికి మద్దతు ఉపసంహరించుకో, ఆ నితీష్ కుమార్ చెప్పు ఉపసంహరించుకో అంటే నువ్వే ప్రధానమంత్రి అవ్వు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అవ్వా, మీ ఇద్దరు మద్దతు ఉపసంహరించుకోండి, నిన్ను ప్రధానమంత్రి చేయకపోతే అడగండి. ఎందుకు వచ్చింది మీకు ఇంత భయం? ఆడే ఒక దొంగ, పెద్ద దొంగాడు, ఈవీఎంల దొంగ. నువ్వు ప్రధానమంత్రి అయితే అమిత్ షా, నేను ఈ నరేంద్ర మోడీని, ఈ దొంగలందరినీ అరెస్ట్ నువ్వంతా పవర్ఫుల్. మరి నీకెందుకు? మరి నాకు ఈ భయం నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. నేను భారతీయుడిని, పౌరుణ్ణి, ఓటేసి గెలిపించా. నేనే కాదు 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్కి పంపించారు, అసెంబ్లీకి పంపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపరుస్తారా? ఎవరి ద్వారా మీరు ముఖ్యమంత్రి అయ్యో? మా మాట ఏనవా? ప్రజాభిప్రాయం లేదా? ఎవరిని అడిగెళ్ళి ప్రధానమంత్రికి మద్దతు ఇచ్చావు నువ్వు నితీష్ కుమారు? దేశాన్ని నాశనం చేస్తారా? మేము మొరపెడుతున్నా దేవుడికి మొరపెడుతున్నా. మీరు మద్దతు ఉపసంహరించుకోకపోతే దేవుడు మీకు తెగుళ్ళు పంపిస్తాడు, రోగాలు పంపిస్తాడు, మీ మంచాలు పెట్టిస్తాడు. మీ పదవుల కోసం ఈ లక్షల మంది కొట్టుకు సావాలా? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కొట్టుకు సావాలా? మీరు అన్నం కాదు తినేది, పశువులాగా తయారైన చిగ్గుడి చేశారు మీరు. సోషల్ మీడియా మాధ్యమాల్లో తిరగండి ఒక రౌండ్, సోషల్ మీడియాలోకి వచ్చేసి ఫేస్బుక్లో పరిగెత్తండి ఒక రౌండ్. పెద్ద అగాధ సముద్రం అది, దానికి అదుపు లేదు. ఎక్కడెక్కడికో దేశాలు తిరగండి. అడిగడిగిన మొఖాన్ని ఊస్తున్నారు సోషల్ మీడియాలో, మొఖాన్ని ఊస్తున్నారు, బూతులు తిడుతున్నారు, శాపాలు పెడుతున్నారు. సిగ్గుసారం లేదు, జీవితం మీద విరక్తి వస్తుంది. ఈ మచిలీపట్నంలో చూస్తే దొంగ బాధకులు ఎక్కువైపోయారు, ఈ రాజకీయ బానిసలు ఎక్కువైపోయారు. అరే బాబు మారండ్రా, ఏంట్రా బాబు మీకు, ఏంట్రా పిచ్చ కాకపోతేను కార్పొరేట్ల కోసం ఏంట్రా? అది పెద్ద పదవి ఏంట్రా మీకు? నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, అయ్యే పదవులు ఏంటి? దేశంలో మీ మొత్తాన్ని ఈ నరేంద్ర మోడీ, క్రైస్తవులు మిమ్మల్ని అందరూ కూడా విషవాయువులు పెట్టి చంపేస్తాడు. చచ్చిపోండి. గుళ్ళ దగ్గరికి మేకలకి మెడలో పసుపు రాసిన యాపాకులు కడతారు, కట్టేశాడు. మీకు బలి తీసేసుకుంటాడు. చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేవు. నువ్వు లేచిన కానించి సీరియల్ చూద్దామా, మా జై జగన్ అందామా, అర్జెంటుగా ఇప్పుడు మళ్ళీ జగన్ సీఎం అయిపోవాలి కళ్ళలో. ఇప్పుడు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీనే. పండుగలు చేసుకున్నారు. ఒక ఏపేమో ఈ దేశాన్ని నాశనం చేస్తారంటేనేమో మీకు లేచిన కానించి జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీనే, ఎమ్మెల్సీ వైసీపీనే. వెళ్ళి ఎన్డీఏ కూటమిలో చేరాడు. రేపు పొద్దున అదే జరుగుద్ది. ఇండియా కూటమి రాదు, మళ్ళీ బీజేపీ వస్తుంది. చావటానికారా మీ దొంగ బోధకులారా? మీరు వెళ్ళి మళ్ళీ జగన్ అన్నారు. సిగ్గులేదురా? ఏ అండగా గొడవ పడతాడు జగన్. నిన్న రంజాన్ పండుగకి వెళ్ళిపోయాడు, టోపీ పెట్టేశాడు, నేను ముస్లింని అన్నాడు. సీఎం అంటే నువ్వు ఎందుకు చెబుతున్నావు? అసలు నువ్వు ఎవడో చెప్తావు? నువ్వు దొంగ బోధకుడా? సీఎం అంటే ఈ దొంగ బోధకుడు చెప్తాడు.
సీఎం అంటే క్రైస్తుడైతే గుడికి వెళ్ళాలి, మసీదుకి వెళ్ళాలి, ప్రసాదాలు తినాలి, ప్రార్థన చేసి తినాలంటావు. అరే నువ్వు పర్లం ఎక్కడికి వెళ్తారు నువ్వు? అరే దొంగ బతుకులారా, ప్రసాదాలు ప్రార్థన చేసి తినమంటారా నువ్వు? ఈ మచిలీపట్నంలో నిన్న ఒక క్రైస్తవుడు నాకు చెబుతున్నాడు, మధు గారు మనకి ఈ హైందువులకి మనకి గొడవ లేకుండా ఉండాలంటే మనం ఈ పని చేయాలండి అన్నాడు. ఓరు బాబు ఏం సిగ్గులేదురా నీకు అనుకుని మనసులో బాధపడ్డా. ఏం చేయాలన్నా వాళ్ళు పెట్టే ప్రసాదాలు తినేయాలి ప్రార్థన చేసుకొని. ఆడు గుడికి రమ్మంటాడు, వెళ్తావా? మరి మా చర్చికి రమ్మంటే వస్తున్నాడుగా, వెళ్తాం. మనసులో యేసు అని చెప్పి గంట కొడతాడంటాడు, చెప్తున్నాడు. యేసు అని గంట కొడతాడు. ఏం క్రైస్తవుడు రా, ఏం బోధకుడు రా నువ్వు? ప్రసాదం ఎందుకు తినాలి? ఆడి గుళ్ళోకి వెళ్ళి ఎందుకు గంట కొట్టాలి? నువ్వు ఎందుకు పిలవాలరా? నువ్వు చర్చికి ఎవడు రమ్మన్నారా? ఎవడు పిలవట్లేదు. ఈ రోమన్ క్యాథలిక్స్ ధ్వజ స్తంభాలు, మరియమ్మ తిరణాలు, వెలంగిని మాత తిరణాలు దేశం నాన్ చేసేయండి. ఈ క్రైస్తవులు ఎన్ని శాఖలండి? 1884, 280 శాఖలు. ఇప్పుడు ఎన్ని శాఖలు అని తెలియదు. ఎన్నో సిద్ధాంతాలు, ఒకరికొకరు పడదో. ఆ చర్చిలో 2 గ్రూపులు ఉంటాయి. ఒక విశ్వాసకు పడదో, ఒక చర్చికి ఒక చర్చి పడదో. అరే మీకు నిజంగా రోషం పోరుసుంటే మీరు అందరూ కానీ దొంగ మొదలు అయితే అందరన్నా కలవండిరా, అందరన్నా కలవండిరా బాబు. మీరు దొంగలే, ఎవడు కాదన్నాడు? కనీసం మీరందరూ ఒక్క మీద రోడ్డు మీదకి వస్తారా మీరు? ఆడి పెంతుకోసం వడితే నేను రానంటావు, సీఎత్ వడుతాను నేను రానంటావు. ఈ మచిలీపట్నంలో యూపీఐను ఏఐసిసి కలిసి మేము చేయమన్నారు, మేము వైసీపీ అంటారు, నేను టీడీపీ అంటారు. సిగ్గులేదురా మీకు? నాకెందుకు వచ్చిన బాధ? మీరు మారకపోతే యేసు ప్రభు కొడతాడురా మిమ్మల్ని. ఈ ఒక్కొక్కటి ఈపి విమానం మొత్తికుద్ది, మీ నెత్తి మీద కొడితే నెత్తిలో ఉన్న చిన్న మెదడు పెద్ద మెదడు మోకాళ్ళకు వచ్చేస్తాయి. ఇక మీకు పిచ్చలేసిపోయింది, పిచ్చి వచ్చేసింది మీకు. డబ్బులో 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 ఓట్లు సంత వచ్చేస్తాయి, ఎన్నికల సంత వచ్చేస్తే అమ్మేసుకుందాం. నా చర్చి ముందు రోడ్డు వేపించేసుకుందాం, రోడ్డు మీద డోళ్ళాడదాం, డ్రైనేజ్ వేపించేసుకుందాం, మురికాయలో డోళ్ళాడదాం, లైట్లు. ఏంటంటే ఏం కోరికలు రయ్యి? ఏ చర్చి లేకపోతే నువ్వు ఆరాధించలేవా? రాబోయే రోజుల్లో మీ చర్చిలు మొత్తం కూల్చేయబోతున్నారు. చర్చి లేకపోతే నీకు ప్రార్థన అడవదా? నీ బైబుల్ కూడా తగలబెట్టేస్తారు వీళ్ళు. బైబుల్ ఉంది, నీ మనసులో పెట్టుకోరా బైబుల్, నీ హృదయంలో పెట్టుకో దేవుణ్ణి. చర్చి లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు, నీ ప్రార్థన రాదు. నేను చర్చి లేకపోయినా ప్రార్థన చేస్తా. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర గురుకులు చెబుతా, దేవుని సన్నిధిలో చెప్తున్నా అంట. అడిదురు నుంచుకుంటూ కూడా దేవుని సన్నిధిని నేను అనుక్షణం అని అనుభవిస్తా. నువ్వేం పాస్టర్వి, నువ్వేం క్రైస్తవుడివి? ఆడు చెప్పాడు, కరోనా గో కరోనా, ఇంట్లో దీపాలారి పెట్టి ఆరిపేసావు పాస్టర్, దొంగ పాస్టర్. ఎంతమంది చర్చి నేను చూశాను, నేను చర్చిలు క్రైస్తవులు ఇల్లు చూశాను నేను. గో కరోనా అన్నాడు పిచ్చోడు. ఈ పిచ్చోడు చెప్పేశాడు గో కరోనా. పళ్ళు పట్టుకుని అడుకున్న టకటక కొడితేనంట కరోనా వెళ్ళిపోయిందంట. ఏ మనుషులరా మీరు? వచ్చి అసహ్యవేస్తుంది. వ్యాక్సిన్లు వేసి చాలామంది చంపారు, చేస్తున్నారు. ఆ ట్యాబ్లెట్లు అమ్ముకున్నారు, కోట్ల రూపాయలు కుంభకోణం. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి రక్తం గడ్డకట్టేసి చాలామందికి హార్ట్ అటాక్లు చేస్తున్నారు. చంపటాకు వచ్చాడు రా ఈ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీయే కాదు, వీళ్ళందరూ. వీళ్ళు సరైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి సరైనడు అయితే ఎన్డీఏ కూడా మద్దతు ఇస్తారా? మీరు అడగటానికి సిగ్గులేదరా మీకు? దొంగ బతుకులారా? నేను అడుగుతున్నా. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉంటావు, మోగోళ్ళలాగా ఉంటావు, ఎందుకు మీ ఎన్డీఏకి మద్దతు ఎందుకు ఇచ్చావు? ఇండియా కూటమి ఎందుకు ఇవ్వలేదని అడగలేకపోతున్నావు నువ్వు? నువ్వు పెద్ద పాస్టర్వా నువ్వు? నీ మాట నీ చర్చిలో విశ్వాసాలు వినరు నీ మాట. ఆడు గంజాయి అమ్ముతాడు, సిగరెట్లు అమ్ముతాడు, మందు అమ్ముతాడు, తాగొస్తాడు, లంచాలు తీసుకుని వస్తాడు, నువ్వు తీసేసుకుంటావు. రాబోయే రోజులు మీకు చేపలు వస్తారే దొంగ బతుకులారా. లంచాలు తీసుకునేవాడు ముందు ఆ చర్చి నుంచి బహిష్కరించండి రా. అన్నీ సారా అమ్ముతున్నావా, సిగరెట్లు అమ్ముతున్నావా, గంజా అమ్ముతున్నావా, ఇంత డబ్బులు ఎక్కడ నువ్వు అడుగుతావా? రానే రాని అంటావు. శాపంగా మారిపోతున్నారు రా దేశానికి. క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు
అందరూ కలిసి ఉందామంటే ఉంటారా? ఉండరు. వాగి 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 నువ్వు గొంతుకు పోతుందిరా. మాకు జీవితం మీద విరక్తి వస్తుంది, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. టీవీ ఛానల్ మొత్తం చూసుకుంటే అరే పగడాల ప్రవీణ్ గారు తప్ప మీకు పని లేదురా, మీకు అది యాక్సిడెంటు కనపడుతుందిగా. ఎందుకురా లేచిన కాంచి డబ్బుల కోసం శవాల మీద ఎందుకురా మీరు రాజకీయాలు, శవాల మీద ఎందుకురా వ్యాపారాలు చేస్తారు? ఎంత డబ్బులు వచ్చినాయిరా మీకు యూట్యూబ్ ఛానల్ నుంచి? వీళ్ళకి పిచ్చ పట్టింది జనాలకి. పగడాల ప్రవీణ్ అచ్చగిరి సుగుని చూస్తున్నారు, అసలు ఎవడు వార్త చూడలే. నేను చూస్తున్నా మొత్తం ఒక వీడియో పెడితే 1000 మంది, 2000 మంది, 3000 మంది, 1,00,000 మంది. వ్యాపారం బాగుందిరా దొంగలారు మీకు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మత కల్లోలాలు సృష్టించి అశాంతికి కలిగించి దేశ భద్రతకి, దేశ సౌభ్రాతృత్వానికి ఎవరైతే భంగం కలిగిస్తున్నారు, దేశ భద్రత లేదు, శత్రు దేశాలు మన మీద దాడికి రెడీగా ఉన్నాయి. ఎవరి వల్ల? ఈ నరేంద్ర మోడీ వల్లే. ఈ నరేంద్ర మోడీ వల్ల, ఈ ప్రాంతీయ పార్టీల వల్ల, ఈ దొంగల వల్ల శత్రు దేశాలు కాసుకుని ఉన్నాయి. దెబ్బ కొడితే మామూలుగా ఉండదు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రాజ్య విస్తరణ కోసమే కదా యుద్ధాలు చేసింది. ఈడేంటి మతం అంటాడు పొద్దు లేచిన కాంచి. మతం ఎవరికి కావాలరా? మాకు భూమి కావాలి, భూమి కావాలి, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. మతం ఎవడు కావాలరా? దేవుడు ఎవడు కావాలరా? దేవుడు వ్యక్తిగతం. నువ్వు ఎంత విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఇదే నీకు బతుకంటేట ఈ అడగరా మీరు? మయన్మార్ నుంచి వచ్చేసారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చేసారు. పౌరసత్వ సవరణ చూసుకోండి, మీరు దేశ పౌరులు కదండి. ఎవరికి కావాలి? ఇవన్నీ చూస్తున్నారు పక్క శత్రు రాజ్యాలు. అమెరికా నుంచి, ఐక్యరాజ్య సమితి నుంచి, అంతర్జాతీయ నేస్తాల నుంచి ఖచ్చితంగా బృందాలు వస్తే మీ బతుకులన్నీ బస్టాండ్ అయిపోతాయిరా దొంగలరా. ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితిలో, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ మన భారతదేశం ఎటువంటి పరిస్థితులు ఉందో చూస్తున్నారు. మొత్తం దేశాలన్నీ ఒకటి అయిపోతాయిరా, గుర్తుపెట్టుకోండి. సద్దాం హుసేన్ పేరు ఏమైంది? బాత్రూంలో చంపేశాడు. కుటుంబ సభ్యులు 150 మందిని ఊచకోత కోసాడు. వీడు భారతీయుని చంపేస్తున్నాడు, వీడు భారతీయుని చంపేస్తున్నాడు, కుటుంబాన్ని చంపేస్తున్నాడు. నక్సలైట్లు ఆపరేషన్ కగారంట మొత్తం. అసలు ఎక్కడ నక్సలైట్లు ఎక్కడ ఉన్నారా? ఆపరేషన్ కగారు అని చెప్పి చింతపండు అమ్ముకున్నాడు, పాతిని అమ్ముకునేవాడు, ఆ దొంగ, ఒక జడ్జిని చంపిన దొంగ అమిత్ షా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమాయకు గిరిజనులు చంపేసేస్తున్నాడు. ప్రపంచం చూస్తూ ఉంది. బీబీజీ ఛానల్లో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం మొత్తం చూస్తుంది. మీకు చివరికి మీకు జైలుకి వెళ్ళిపోయేదాకా, మిమ్మల్ని ఉరి తీసేసేదాకా మీరు మాట్లాడరా? మీరు జడ్జిలు కంట్రోల్ పెట్టుకున్నారు, ప్రజాస్వామ్యం లేదు. దేశాలు చూస్తూ ఊరుకుంటారు. ఇటువంటి ప్రధాని, ఇటువంటి మతోన్మాదం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండకుండా ఉండే విధంగా శిక్షించబోతున్నారు త్వరలోనే. అంతర్జాతీయ న్యాయస్థానంలో, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంలో చూడండి ఎంతమంది యాక్టివిస్టులు. సిగ్గులేదరా మీకు? సిగ్గులేదా? ఎన్డీఏకి మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిగ్గులేదు, ఈ పవన్ కళ్యాణ్ సిగ్గులేదు, ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు అంతకంటే సిగ్గలేదు. క్రైస్తవులారా ప్రాంజారే బాబు, మీరు మారండ్రా, మీరు మారితే చాలరా. మాలమాదిలు వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు అవుతారు? అవును, మాలమాదిలు కలిస్తే చాలు. ఈ ఆధిపత్య కులం నుంచి అవసరం లేదండి. మాల సోదరులు మీరందరూ 140 కోట్ల మందిలో 30 కోట్ల మంది ఉన్నారు కదా మీరు. అరే క్రైస్తవులారా, మొత్తం కన్వర్ట్ అయిన సుమారు చూసుకుంటే 35 కోట్ల మంది ఉన్నారు కదా. 60 కోట్ల మంది సుమారుగా మొత్తం మీద చూసుకుంటే. మీరు వస్తే చాలదా? రారా మీరు? సావనన్నా సస్తారు మీరు. ఆ నరేంద్ర మోడీ చేతిలో సస్తారు. మీకు జగనే కావాలి, పవనే కావాలి, చంద్రబాబు కావాలి, ఆ నరేంద్ర మోడీ కావాలి, మిమ్మల్ని చంపేవాడే కావాలి. పాల్ గారు వద్దు, ఓఫీర్ గారు వద్దు, రాహుల్ గాంధీ వద్దురా మీకు. దేవుడైతే ఊరుకోడలే, ఖచ్చితంగా ఊరుకోడు. నేను ఎంత మొత్తుకునేది ఏంటంటే, ఈ మచిలీపట్నంలో ఏబేల్ గారు, కిరణపాల్ గారు, మీరు నాకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఉండు, ప్రెస్ మీట్ పెట్టండి.
నేను మాట్లాడతా. రాజద్రోహం కేసు పెడతారో ఏం పెడతారో నా మీద పెట్టుకుంటారు, నాది బాధ్యత. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి, నేను మాట్లాడతా. మీరు మాట్లాడలేరు, మీరు మోగోళ్ళు అయిపోయారు, చెవిటోళ్ళు అయిపోయారు. అసలు బతుకున్నారు చచ్చిపోయారు అర్థం కావట్లా. శవాలై తిరుగుతున్నారేమో అని అనుకుంటున్నా నేను. ఏం చేద్దామన్నారు? కనీసం మాట్లాడరా మీరు? మీకు రెండో పని లేదా? అరే సనాతన హిందుత్వ ఎజెండాతో హిందువుల రేఖం కండి, చర్చిలు కూల్చేయండి. ఈ క్రైస్తవులు ఈ దేశంలో ఉండడానికి లేదు, మత మార్పులు చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేక ఏంటి అసలు ఆ పగడాల ప్రవీణ్ ఎవరికైనా తెలుసా? తెలుసా? ఇప్పుడు పగడాల ప్రవీణ్కి పెద్ద విగ్రహం పెడతారా? ఇప్పుడు ప్రధానమంత్రి రావాలి, అప్పుడు ప్రధానమంత్రి వచ్చేస్తే మీకు ఆయన పూజ చేసేస్తారా? ఓ పని చేయండి రా, ప్రధానమంత్రి చర్చిలో పెట్టుకోండి, ప్రధానమంత్రి విగ్రహం ఒకటి, ఈ చంద్రబాబు నాయుడు విగ్రహం ఒకటి, పవన్ కళ్యాణ్ విగ్రహం పెట్టుకోండి. అసలు గోల ఉండదు, ఏముండదు, మొత్తం సర్దుమనిపోతారు. అరే అసలు ఒరిజినల్ సనాతనలు, ఒరిజినల్ హిందువులు వీళ్ళేనని చెప్పి మొత్తం గుళ్ళు అందరూ అసలు గుళ్ళు మానేసి చర్చిలకు వచ్చేస్తారా? ఆ పని చేయండి. ఇక నేను చేయగలిగింది ఏం లేదు. అసలు ఒరిజినల్ హిందువులు మీరేరా, ఒరిజినల్ సనాతనలు మీరే, దొంగలు మీరు. నా మీద కేసు వేసుకోండి, మీ మనోభావాలు గాయం అవుతున్నాయి కదా, వేసుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోండి. నేను చెబుతా, నేను సుప్రీంకోర్టు ముందు నుంచోబెడితే విశ్వ న్యాయాధిపతి దిగుతాడు. అప్పుడు మీకు ఎట్టాగ న్యాయం లేదు, మీకు విశ్వ న్యాయాధిపతి దిగుతాడు. ఎవడైతే తప్పు తీర్పు తీర్చాడో ఆ కుర్చీలో చేస్తాడు. ప్రజలంటే గౌరవించి ఎంతమంది చంపుతున్నారు ఈ జడ్జీలు ఎంతమంది చంపుతున్నారు వీళ్ళు తప్పుడు తీర్పులు ఇచ్చి. మొత్తం సుప్రీంకోర్టు కానీ జడ్జీలందరూ దొంగలేనండి, మోసగాళ్ళండి, అది నేరస్తులండి. వీళ్ళు బీజేపీ ఎంపీలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారండి జడ్జీలు. వీళ్ళు క్రైస్తవులు హైందవ సోదరులారా, మీలో చాలామంది హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, మిమ్మల్ని నేను బతిలాడుకుంటున్నా, దయచేసి వీళ్ళు మారరు, వీళ్ళు దొంగలు. ఇంకా హైందవ సోదరులను మారుతారు. ముస్లిం సోదరులతో వచ్చిన ఇబ్బంది లేదు, వాళ్ళు ఖురానే, వాళ్ళకి ఒకే ఒక ఖురాను, ఒకే ఒక్క మసీదు. ఈ కుక్కలకి 100 సంఘాలు, 100 శాఖలు, 100 సిద్ధాంతాలు, ఒకటంటే ఒకటి పడదు. ఈ కుక్కలు, ఈ పందులు, ఈ పాములు, నేను వాళ్ళు అడగదలుచుకోలేదండి. మచిలీపట్నంలో హైందవ సోదరులారా, ఈ దొంగలను దృష్టిలో పెట్టుకొని అమాయకపు క్రైస్తవుల మీద దాడి చేయబోహండి, వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయబోండి, మూకమ్ముడు దాడి చేయబోహండి, చేయొద్దని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. యేసయ్య మొహం చూడండి, అంబేద్కర్ గారి మొహం చూడండి, ఈ దొంగల మొహం చూడబోండి. మీకు ఎట్టా తెలియదు. అమాయకపు క్రైస్తవుల్లో ఇళ్ల మీదకి రాబోహండి, చర్చిల మీద రాబోహండి. అది మీకు మంచిదిగా దేవుడు కల చేసుకుంటాడు. అనాథల పక్షంగా, విధవరాల పక్షంగా దేవుడు వైద్యం ఆడతాడు. తీర్పులు భయంకరంగా ఉంటాయి. నేను మచిలీపట్నం మొదలుకొని ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి హైందవ సోదరుల్ని నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మనందరం కలిసి ఉందామంటే ఎవరు కలిసి ఉండరు. నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, అమాయకపు క్రైస్తవుల జోలికి రావద్దు, అది కాదు దళితుల జోలికి రావద్దు. ఒకవేళ వీడు కమ్మ పాస్టర్, రెడ్డి పాస్టర్ వస్తాడుకో, నీ ఇష్టమేమైనా చేసుకో. ఆడు ఎందుకంటే ఆడి కులం కావాలి, ఆడి పేరు మార్చుకోడు. అసలు ఒరిజినల్ క్రైస్తవులు ఎవర్రా బాబు? క్యాష్లెస్ ఇండియన్, నాకు కులం లేదన్నవాడే, నాకు రిజర్వేషన్ వద్దన్నవాడే ఒరిజినల్ క్రిస్టియన్. మాలైనా మాదిగైనా ఎవరైనా సరే, కమ్మైనా కాపైనా. కాపులో ఎంత క్యాష్లెస్ ఇండియన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నేను ఫైనల్గా చెబుతున్నా, పాస్టర్లో మీరు గజెట్లో మీ పేర్లు రాసుకోకపోతే మీరు పరలోకం చేరరు. మీకు ఇక్కడ నరకమే, అక్కడ కూడా నరకమే. దేంట్రా ఇట్ట మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు ఎంత పాపమైనా పరలోకం చేరతానన్నావు, నమ్మకపోతే ఎంత నీతిమంతుడైనా నరకమైనా అన్నావు. మళ్ళీ ఏంటి ఇప్పుడు ఇట్ట అన్నావు అని చెప్పి అనొచ్చు. నేను చెప్పేది నా సొంత మాటలు కాదు, దేవుడు చెప్పమని చెబుతున్నా. పరలోక రాజ్యంలో నీకు నీకు సపరేటర్ అక్కడ ఉందనుకుంటున్నావా? నువ్వు ఇక్కడికి వచ్చి మారో ఈ మాలామాదిగులు లేకపోతే బీసీలకి పిల్లలకి ఇవ్వగలదు. నువ్వు పిల్లల్ని ఇక్కడికి వచ్చి ఎదుగుతావు కదా. నువ్వు కన్వర్ట్ అయిన కాపులు ఏమైనా ఉన్నారా? పిల్లలు కన్వర్ట్ అయిన చౌదరులు ఉన్నారా అంటావు కదరా. నువ్వు పర్లోకి వెళ్తావు. నువ్వు ఎందుకు నమ్ముకున్నారా? పోరా నువ్వు గుళ్ళు పో, సిగ్గులేనోడా.
వెళ్ళిపో, గుడికి వెళ్ళిపోరా, నువ్వు అక్కడికి వెళ్తేనే మంచిదిరా. నువ్వు ఎక్కడికి వచ్చి మమ్మల్ని చంపుతున్నారు? అరే మీరు ఈ పేరు పక్కన కులం పెట్టుకున్న అందరూ మీరు గుళ్ళకే పోండిరా, మా మీద దాడి చేయరు, పండి గుళ్ళు పండి. మీరు ఎందుకురా బాబు, యేసుక్రీస్తు నమ్ముకున్న పేరుకే కానీ ఎందుకురా? దీని మీద నేను ప్రెస్ మీట్ పెడతా, ఎవరి జోలికి వెళ్ళా. నేను ఒక ఇవాంజలిస్ట్గా, నాన్ గవర్నమెంట్ సామాజిక ఉద్యమకాడిగా, అరే మీకు ఒక్కొక్కడికి ఈపీ విమానం మొత్తం ఎక్కుద్ది, చట్టపరంగా కొడతా నేను, పెన్నుతో, పేపర్తో, చట్టంతో న్యాయ పోరాటం చేసి మిమ్మల్ని అందరినీ జైలు వేపిస్తారు దొంగ బతుకులారా మీరు. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫీల్ అయిపోతాను త్వరలోనే. కేపాల్ గారిని కలుస్తా, ఓఫీర్ గారిని కలుస్తా. ఏంటిదండి అన్యాయం? ఏడు వల్ల మా మీద దాడులు చేస్తున్నారు. ఇది కమ్మ పాస్టర్ అన్నాడు, రెడ్డి పాస్టర్ అన్నాడు, ఎలం పాస్టర్ అన్నాడు, కమ్మ సంఘం పెట్టుకున్నాడు. వీడు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అయ్యింది. వీడి మీద పేరు గజిట్లు రాసుకోమండి. బైబిల్ ఏం చెబుతుంది, వీడేం చేస్తున్నాడు? వీడు పెళ్లి కూడా ఆడి కులంలో కావాలన్నాడు. ఇక్కడేమో ఒకే పాత్రలు అన్నాడు, ఒకే బాప్తిజం అన్నాడు, ఒకే పరలోకం అన్నాడు. మరి పెళ్లి కాడికి వచ్చేప్పుడేమో నాకు కమ్మ పాస్టర్, నాకు కమ్మోళ్ళ అబ్బాయి కావాలి, కమ్మోళ్ళ అమ్మాయిలు కావాలన్నాడు. వీడి మీద కోర్టులు వేయాలి, వీడు మా చర్చలు ఉండడానికి వెళ్ళలేదు, వీడు బైబిల్ పట్టుకుంటాకి వెళ్ళలేదు, సంస్కారం తీసుకుంటాకి వెళ్ళలేదని చెప్పి నేను వేస్తాను రా దొంగ బతుకులారా, మారండి మీరు. వేస్తాను, ప్రెస్ మీట్ పెడతారు 2-3 రోజుల్లోనే. ఈ మచిలీపట్నంలో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారా మీరు? 1000 మంది ఉన్నారా మీరు? నీ పేరు పక్కన ఎందుకు తోగదే? యేసుక్రీస్తు పేరు ఎత్తడం సరిపోను, కులం అన్నావంటే ఏంటరా నీ కులం? నాకు కూడా సిగ్గుశారం లేదురా మీకు? అన్నది తిన్నారా? శుద్ధి పందులా తయారయ్యారు మీరు. ఏబేల్ గారు, కిరణపాల్ గారు, మీ చర్చిలు చెప్పండి, ఈ మచిలీపట్నంలో చర్చిలు మీరు చెప్పండి. రిజర్వేషన్లు ఏంటరా మీకు? రిజర్వేషన్లు ఏంటి? ఎక్కడున్న ఉద్యోగాలు? ఏబిసిడి వర్గీకరణ అంటాడు మందకృష్ణ, వద్దంటారు. ఏంట్రా బాబు, మీకు పిచ్చ పట్టిందంటారు మీకు? చావండి. మణిపూర్లో మైతీలు కుక్కీలు కొట్టుకుని చావండి. అరే బాబు, నాకు జీవితం మీద ఎరుగుతుందిరా, కార్డు వద్దురా, ఇల్లు కూడా వద్దురా, అడవుల్లోకి వెళ్ళిపోతాం, సముద్రంలోకి. ఏదో ఒక చిన్న డేరా కుట్టుకొని ఓ బిందో చెంబు తపాలా పట్టుకుని వెళ్ళి ఆ అరణ్యంలోకి వెళ్ళి బతుకుతారా? ఆ అడవి పందుల మధ్యలో, ఆ నక్కల మధ్యలో ఆయన ప్రశాంతంగా బతకనెత్తి మీరు బతకనివ్వరు రా మమ్మల్ని. ఓ డేరా కొట్టుకోడు తయారు చేసుకుంటా. అబ్రాహం గారు డేరాల మీద ఉన్నాడు, ఆయన రాతి గృహాల్లో ఉండలేడు. నిజమైన క్రైస్తుడు అంత పని చేయండి మీరు. అరే నాకు ఓటు వద్దురా, నాకు కార్డు వద్దురా, ఇల్లు కూడా వద్దురా, నేను కరెంట్ బిల్లు కట్టండిరా, పన్ను కట్టండిరా, నాకు వద్దురా, తీసుకోరా, మొత్తం డొల్లాడంటారా రాజకీయ నాయకులా, నాకు కొడకలారా. నేను పోతా, నేను వెళ్ళిపోయి ఓ డేరా తీసుకుని వెళ్ళిపోయి ఈ ప్రభుత్వ స్థలాల్లో ఏదో ఖాళీ ప్లేసులు ఉంటాయి కదా, ఓ డేరా వేసుకొని ఓ 4 రూపాయలు ఉంటే చిన్న పంపు ఒకటి వేసుకొని అక్కడ బతుకుతా. ఇసిరికార తీసుకుని ఇసురుకుంటా, కరెంట్ వద్దు, ఏమొద్దు, అదే బెస్ట్. అట్లా అనండి రా ఒరిజినల్ క్రైస్తువులు ఎత్తి మీరు. చెప్పరా మీరు? కిరణపాల్ గారు, ఏబేల్ గారు, మీ చర్చిలు చెప్పరా మీకు దశమ భాగాలు కానుకలు వచ్చేసి నేనా తీసుకుంటే నీకు శాపం వస్తుంది. నీకు నువ్వు పెళ్లి చేసావా? నీ చర్చిలో వస్తున్నాడు కమ్మ, కాపు, రెడ్డి వస్తున్నాడు. కమ్మోడు కమ్మోళ్ళు చేసుకోవాలా? చేసుకోకూడదు. ఎందుకు చేసుకోవాలరా? నీ చర్చిలో ఉన్నారు చదువుకున్న వాళ్ళు లేరా? బీసీలో ఎస్సీలు లేరా? ఎత్తుకుంటావు? కమ్మోళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు అసలు? మీరు కాపులు ఎంతమంది ఉన్నారు? రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు? మీరు ఎల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ ఆడికి బాగా డబ్బు కొలాడితే ప్రేమించేస్తాడు. మాలోడు బాగా కోటీశ్వరుడు అనుకోండి, ఆడికి ఇచ్చేస్తాడు ఇటు పిల్లల్ని. నాది కూడా బాగా కోటీశ్వరుడు అనుకోండి, ఇచ్చేస్తాడు. అరే నా కులం లేదురా, నా అసలు డబ్బు కులం నాది అంటావు. సిగ్గు లేదురా మీకు? ఏబేల్ గారు, కిరణపాల్ గారు, మచిలీపట్నంలో క్రైస్తవ సంఘాలు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నేను తెలియపరుస్తున్నా, నా సొంత మాటలు కాదు. మీ చర్చిలో అనౌన్స్మెంట్ చేయండి, కులాంతర వివాహాలు చేస్తేనే మీకు సంస్కారం ఇస్తానండి. కులాంతర వివాహాలు చేసుకోకపోతే పండి మీ ఇంట్లో ప్రాణం చేసుకుంటారా, మా చర్చిలో రావడానికి లేదు. మీరు దేవుడు చెప్పాడు, సంఘం నుంచి బహిష్కరణ చేయమని చెప్పాడు. వాక్యాధారాలు ఉన్నాయి, నాకు ఇవ్వండి. రోజు వారంకు ఒక సంఘంలో అవకాశం ఉండే వాక్య రిఫరెన్స్లతో చెప్తా. నేను వీళ్ళు చర్చిలో ఉండడానికి దేవుడి పేరు ఎత్తడం కూడా సరిపోరు. వీళ్ళు చెప్పండి,
అనౌన్స్మెంట్ చేయండి. సంస్కారం ఇవ్వబోండి వాళ్ళకి. పేరు గెజిట్లో క్యాష్లెస్ ఇండియన్ అని రాపించుకుంటేనే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఇవ్వండి. ఇచ్చారా మీరు శాపగ్రస్తులు అయిపోతారు. దేవుడు ఊరుకోడు, మిమ్మల్ని అంత చంపేస్తాడు రా, మిమ్మల్ని శత్రువులకు అప్పగించేస్తాడు, అంచాలు పట్టించేస్తాడు. దొంగ బోధకలారా, కడుపు రగిలిపోతుంది.